ఇవాళ రేపు విపరీతమైన పెళ్ళిళ్ళు ఉన్నాయి. కొత్తగా పెళ్లి చేసుకోబోతున్నటువంటి నూతన వధూవరులందరికీ క్యూ న్యూస్ తరఫున శుభాకాంక్షలు. నేను ఇవాళ చాలా పెళ్ళిళ్ళు కూడా అటెండ్ అయ్యేది ఉంది. సో మరి ఎంతవరకు అటెండ్ అవుతా ఎన్నిటి వరకు చేరగలుగుతానని తెలియదు. అందరికీ శుభాకాంక్షలు. మీ జీవితం మరో ఏది ఇవాళ మళ్ళీ ఫిబ్రవరి 14th ఫిబ్రవరి 14th ఇవాళ ఏది వ్యాలంటైన్స్ డే. సహజంగానే ఇవాళ పెళ్లి రోజు సగం ప్రేమ రోజుగానే మారిపోతూ ఉంది అందరికీ. ప్రేమికుల దినోత్సవం రోజు చాలా ఇదివరకు కూడా గ్రీటింగ్స్, ఆ తర్వాత ఇటువంటి అప్పుడు కథ వేరే ఉంటుండే. గ్రీటింగ్స్ కథ, ఈ కథ వ్యవహారం వేరే ఉంటుండే, పాటలు. ఇంకా ఈరోజు వాట్సాప్ స్టేటస్లు ప్రేమ ప్రేమ పాటలు పెట్టుకుంటారు. ఇక రకరకాలుగా ఉంటాయి అన్నట్టు. వాళ్ళందరికీ ప్రేమికులకు తర్వాత నూతన వధువరులకు అందరికీ శుభాకాంక్షలు. ఇక ఇవాళ సహజంగానే బజరంగ్ దళి అన్ని రంగంలోకి దిగి ప్రేమికుల దినోత్సవాన్ని వ్యతిరేకిస్తున్నాం అనేటువంటి ఒక మాట చెప్తాయి. ఎవరైనా కలిస్తే పెళ్లి చేస్తారు అనేటువంటి కళ్యాణ లక్ష్మి కూడా మేమే ఇప్పిస్తాం అనేటువంటి ఒక ఆఫర్ కనుక మీరు పెట్టగలిగితే ఇంకా బాగుంటుంది. సరే, ఏదేమైనప్పటికీ అందరికీ ప్రేమికులందరికీ ప్రేమికుల రోజు శుభాకాంక్షలు. కొత్త నూతన వధువరులకు కూడా వివాహ శుభాకాంక్షలు. సో ఇది ఈ టాపిక్ ఇటు పెడితే, ఇక కాంగ్రెస్ పార్టీ మేడిగడ్డ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేడిగడ్డ పర్యటన, కేసీఆర్ నల్లగొండ పర్యటన. కేసీఆర్కి ఆపత వచ్చినప్పుడల్లా గుర్తుకొచ్చేటి రెండే: నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ మూడు గుర్తుకొస్తూ ఉంటాయి. కేసీఆర్ ఇప్పుడు తీవ్రమైనటువంటి ఆపదలో ఉన్నాడు. ఎమ్మెల్యేలు ఉంటారో పోతారో అర్థం కావట్లేదు. ఎంపీ ఎలక్షన్లలో 1-2 సీట్లన్నా దక్కుతాయా లేదా తెలియదు. ఎంపీ ఎలక్షన్స్ తర్వాత వచ్చే రిజల్ట్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖాళీ అయ్యే పరిస్థితి ఉంది. ఒడిశా దుకాణం బంద్ అయిపోయింది, ఏపీది క్లోజ్ అయిపోయింది, మహారాష్ట్రది ఒడిసిపోయింది. ఈ అన్నీ ఎక్కడికక్కడ అతలాకుతలం అయిపోయి బీఆర్ఎస్ పార్టీ వచ్చి పాతాళానికి పడ్డది. ఓ రకంగా చెప్పాలంటే కేసీఆర్ కుటుంబం ట్రబుల్లో పడ్డది, చాలా పెద్ద ఇరకాటంలో ఉంది. ఈ ఇరకాటం నుంచి గట్టెక్కడానికి నిన్న నీళ్ళ దుకాణం అని పెట్టిండు. నల్గొండ కాడికి పోయి నీళ్ళ దుకాణం పెట్టి మళ్ళా అదే ఫకరు మాటలు, అవే దొరతనము, అవే బడవాయి మాటలు. మళ్ళా మేడిగడ్డ ఎందుకు గుంగిందిరా బాబు, ఇడికి రారా మాట్లాడుకుందామంటే ఇడికి పోలే, శాతగాలే. ఈయనకు 20 చక్కగా లేదని హెలికాప్టర్ కూడా పెట్టిండు ముఖ్యమంత్రి గారు. హెలికాప్టర్ తయారై ఉంది, నువ్వు ఎక్కిరా అని చెప్పి. ఆడికి పోలే, నల్లగొండకు పోయిండు. పులి అట అది. ఈ పులి అన్నిటికాడికి పోతుంది, అసెంబ్లీ కాడికి తప్ప. అది అసెంబ్లీ కాడికి వస్తే ఈ పులి దంతాలు ఏపాటి, పులి గోర్లు ఏపాటి, పులి గర్జన ఏపాటిది అనేది తెలుస్తుందిగా. ఈడికి తప్ప ఏడికన్నా పోతాడట. నిన్న వాస్తవానికి ఈ కౌంటర్ ఎన్కౌంటర్ కార్యక్రమాలు నేను చేస్తుంటే ఇది వరకు. కేసీఆర్ మాట్లాడుతూ ఉంటే కౌంటర్ ఎన్కౌంటర్ అనేటువంటి కార్యక్రమాలు నేను చేస్తుండే. ఇక జనమే చేస్తున్నారు. ఇక జనమే కౌంటర్ ఎన్కౌంటర్లు చేస్తూ ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే కేసీఆర్ ఖాందాన్ను జనం ఎప్పటికీ మర్చిపోయే పరిస్థితి అయితే కనిపిస్తలేదు. వీళ్ళని పర్మనెంట్గా పాతాళ లోకంలో పడేసే ప్రయత్నంలో జనం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. అసలు కేసీఆర్ నల్లగొండకి ఎందుకు పోయిండు, నల్లగొండ కాడ ఆయన దుకాణం ఏముంది ఒక్కసారిగో. లేదు కానీ పడుకోపో నోట్తో మాట్లాడతాను. నీకున్న కథ వంటి లేదా పొగరు నీకుంది. నిన్న మరి జనమే కౌంటర్ చేస్తారు, కౌంటర్ ఎన్కౌంటర్ మాట్లాడుతుంటే. ఇంకా ఇంతగానం జనం కూడా తిడతా ఉంటే ఇంకా శరం లేక ఇంకా నేనేదో సాధిస్తా, ఇంకేదో ఉద్ధరిస్తా అని చెప్పి నల్లగొండకు పోయినావు కేసీఆర్. నల్లగొండకు పోయినావు. నల్లగొండలో నాగార్జున సాగర్ ఉప ఎన్నికప్పుడు, మునుగోడు ఉప ఎన్నికప్పుడు
ఏం చెప్పినావు నల్గొండ జనానికి ఒక్కసారి రివైండ్ చేసుకొని చూడు. ఏమంటుండంటే ఆడ ఏమన్నా తోకమట్ట మేడిగడ్డ కాడికి పోయిరండి. మరి ఆ తోకమట్టనే ఓన్లీ తోకమట్ట కోసం 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితివి. నిన్న విజిలెన్స్ వాళ్ళు కానీ ఇతర ఉన్నతాధికారులు ఆ నివేదిక బయట పెడతా ఉంటే కేసీఆర్ దొంగతనం ఎంత అద్భుతంగా బయటపడ్డదో చూడు. నిన్న ముఖ్యమంత్రి గారు మంత్రులంతా కూర్చొని ప్రొజెక్టర్ పెట్టి కేసీఆర్ దొంగతనాన్ని బయట పెట్టిరు. ఈ దొంగతనం రేపు పొద్దుగాల పేపర్లలో ఏడ హాట్ టాపిక్ అవుతుందో, ఈ దొంగతనం దొరికిపోతుందని ఈడ గగ్గోలు పెట్టి పేపర్లలో నాకు కూడా కొంత స్పేస్ కావాలి అని పోయిను నల్గొండకు. నల్గొండను బీకేది లేదు, ఉద్ధరించేది లేదు. ఎస్ఎల్బిసి ఎవడాప్తాడో చూస్తా, ఇప్పుడు నేనే ఉన్నా కుర్చీ వేసుకుంటా అని చెప్తే నల్గొండ క్లాక్ టవర్ కాడ మహారాజా కుర్చీ వేసి కేసీఆర్ ఫోటో పెట్టిరు దా అని చెప్పి. ఎక్కడ చూడు నిరసనలే. నిన్న ఇవాళ నల్గొండ జిల్లా ప్రజలు ఇంటి ముంగట ఇంత పసుపు నీళ్లు చల్లుకునే పరిస్థితికి వచ్చింది కేసీఆర్ వచ్చిపోయినందుకు. దరిద్రుడు వచ్చిపోయిందని చెప్పి, ఓ దరిద్రుడు వచ్చిందని నీళ్లు చల్లుకునే పరిస్థితికి వచ్చింది. ఏం పీకనికి పోయినావు సారు నల్గొండకు? నాకు అర్థం కాలే. నువ్వు పీకింది ఏంది నల్గొండకు పోయి చెప్పు. గడ్డి మొలిస్తే కదా అది కూడా పీకెత్తానుకో. ఏం లేదు, నువ్వు నీతోటి ఏం కాదు. అయిపోయింది కేసీఆర్, నీ దుకాణం బంద్ అయిపోయింది. దంతాలు లేని పులి, గోర్లు లేని సింహం వేటకు పోయినట్టే ఉంది నీ కథ. నిన్న నువ్వు మాట్లాడుతూ ఉంటే నీలో ఫ్రస్ట్రేషను, అధికారం పోయిన అహంకారము అదంతా కళ్ళారా కనిపిస్తూ ఉంది. నల్గొండకు పోయినా ఇంకా జీడిగింజ అంటదా, జీడిగింజ వాడు అంటాడట, సిగ్గులేదా జీడిగింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నదట. సేమ్ అట్లే ఉంది నీ కథ కూడా. ఆడికి పోయి ఎవర్రా చూస్తా అంటు నీ లొటపి చూస్తావు ఊకో. ఏమెరక నీకు? ఈయన కట్ట మొత్తం అద్భుతాలు ఎరకనట. నదుల గురించి నన్ను అడుగురు చెప్తా. ఏం చెప్తావు? ఏత్యమాను చెప్తే మేడిగడ్డ కట్టి 1,00,000 కోట్ల రూపాయల సొమ్ము మింగి జనం నోట్లే మన్ను పోస్తివి. నీకా ఇంకా అప్పచెప్పుడా? నీకు ఏ కాన పైసలు కాదు కదా. తెలంగాణ రాష్ట్రంలో నీ ఆస్తులన్నీ కబ్జా పెట్టి నీ ఆస్తులన్నీ జప్తు చేసి ఖజాన్లో నింపితే తప్ప నీకు శరం రాదు. ఇంకా ఓ ప్రతిపక్ష నాయకుడు అంటే ఎట్లుండాలి? అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే వస్తా నా తెలంగాణ నేను తెచ్చిన, నేను సిపాయినని చెప్తావు కదా బయట. వచ్చి లోపల చట్టసభలో కూర్చొని, అసెంబ్లీలో కూర్చొని ముఖ్యమంత్రి గారు అధికార పక్షం నుంచి అడిగే ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పు. సమాధానం చెప్పశాతగాక, సమాధానం చెప్తాందుకు ఏం లేక, అసెంబ్లీలో అడ్డంగా దొరికిపోతా అని చెప్పి ముఖం ఏడబెట్టుకోవాలో తెలవక అసెంబ్లీకి డుమ్మగొట్టి నాకు 20 నొప్పి వస్తుందని చెప్పి ఇంట్లో పంచివి. 20 నొప్పి వచ్చినా నువ్వు ఇంట్లోనే పండుకోక మళ్ళా నల్గొండ కాడికి ఎందుకు ఉరికినావు? ఆడికి వస్తలేదా నొప్పి? ఆడికి వస్తలేదా నొప్పి? అంతా నీ డ్రామా, గజకర్ణ, గోకర్ణ, టక్కు టమార విద్యలన్నీ ఎరికే కేసీఆర్. నీవు చేసేటువంటి ఈ దొంగ పనులు, ఇవే లపంగ పనులు మొత్తం తెలంగాణ సమాజం గుర్తించింది కాబట్టే నీ మాడ మీద బుద్ధి కూసుండ పెట్టిందాడ. ఇంకనా తెలంగాణ నిన్న నల్గొండ ప్రజల్ని తిట్టినట్టే ఉంది అది స్పీచ్ అంతా. నల్గొండ ప్రజల్నే, కాంగ్రెస్ పార్టీని కాదు, నల్గొండ ప్రజల్ని తిట్టినట్టు ఉంది ఆడ. మమ్మల్ని 11 చోట్ల ఓడగొడతారా ఇడ అన్నట్టు. 11 కాదు, ఆయనతో ఒకటి కూడా వీక్తుంది. ఒక్కటి కూడా పోతుంది. అదేం పూర్తి స్థాయిలో ఉండేది కాదు. ఆయనతో ఒకటి కూడా వీక్తుంది. ఏదో ఒకరోజు నల్గొండ క్లాక్ టవర్ పక్క పొంటి ఇంత చిన్న సమాధి కట్టవలసి వస్తుంది బీఆర్ఎస్ పార్టీకి. చిన్న సమాధి ఒకటి కట్టి ఓ పూలదండ వేసి వస్తా పోతా చూసుకోవాల్సి వస్తుంది. మీరా, మీ కుటుంబం ఒక్కసారి అద్దంలో చూసుకోరు మీరు. తెలంగాణ తెచ్చిన నేనే, నువ్వు తెచ్చినావు తెలంగాణ, నువ్వు తెచ్చినావు తెలంగాణ. ఏడనయ్యా పోయి దొంగ దీక్ష చేస్తే ఆయన ఓర్చుకొని ఊకున్నాం. ఎందుకంటే ఈ తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉంది. బండి కింద కుక్క పోయినట్టే అనుకున్నాం. నువ్వు పోతే నువ్వేమనుకున్నావు అంటే బండి నేను కూస్తున్నా అనుకున్నావు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంది 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు తెచ్చుకురు. నువ్వు దేరే అలా నువ్వు ఏ తోటలోంకాయవని నువ్వు తెచ్చినావు. ఇంకా ఇప్పుడు సెంటిమెంట్లుగా అన్నట సారుకు రెచ్చిపోవాలి. ఇప్పుడు సార్ను మళ్ళీ అధికారంలో తెస్తాము, మనం అంతా అంగీలు దింపుకొని రెచ్చిపోవాలి సార్ను. నీకు అధికారమా? నువ్వు ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకొని చూపెట్టరాదు. ఇంకొక నెల రోజులల్లా ఉన్న ఎమ్మెల్యేలను కాపాడు.
నువ్వు దమ్ముంటే కేసీఆర్ ఒక మాట చెప్తా ఉన్నా, మా అధిష్టానం నిర్ణయం ఎట్లున్నా సరే నువ్వు గజ్వేల్లో రాజీనామా చేసి మెదక్లో పొడి చేయి, మెదక్లో నేనే పొడి చేస్తాను నీ మీద. మా అధిష్టానం నొప్పించుకోనైనా చేస్తాను నీ మీద. చెయ్యి, నీకు దమ్ముంటే. నువ్వు గెలువు చూపెట్టాడా? నీకు ఏ మాత్రం సిగ్గనిపించినా, ఏ మాత్రం శరమనిపించినా ఇవాళ నువ్వు అసెంబ్లీకి పోవాలి. ఇవాళ అసెంబ్లీకి పోయి ప్రజా సమస్యల మీద మాట్లాడు. మేడిగడ్డ 100 పిల్లలు ఉంటే ఓ 2 ఉంగితే సరి చేసుకొని ఎత్తిపోసుకోవాలి. ఇట్లా మీ ఇంటికి కూడా 2 పిల్లలు కథమైతే ఉంటావా? ఇగో 2 పిల్లలు ఉంగితే సరి చేసుకొని వెంటనే ఎత్తిపోసుకోవాలి, పని ఆపుతారా అంటాడు. మరి 20 తిరిగితే కట్టెబట్టుకొని రావాలి అసెంబ్లీకి, కానీ ఇంట్లో పంటారా? గింత తిరిగితే అట్లా అనొచ్చా? ఇది ఇట్లా పెట్టు. నాగార్జున సాగర్ పిల్లలు గుంగలేదా అంటాడు. చూపిస్తావా అడగుంగినాయో? నాగార్జున సాగర్ ఎప్పుడు కట్టిర్రు? నీ కాళేశ్వరం ఎప్పుడు కట్టిర్రు? అసలు నీకు అర్హతనే లేదు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రానికి ఏది నువ్వు గజకర్ణం అసంచోని. అంతే. తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ తల్లికి గజకర్ణం అసంచోని నువ్వు. నిన్ను ఎట్టి పరిస్థితిలో ఈ భవిష్యత్ తరాలు క్షమించాయి. నువ్వు చేసిన మోసం, నువ్వు చేసిన కథ, నువ్వు చేసిన దోపిడీ మర్చిపోతుందా తెలంగాణ? తెలంగాణ ఆత్మగౌరవం కోసం కొట్లాడే తెలంగాణ. నువ్వు తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేసినావు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నీ అహంకారంతో తొక్కాలని చూసినావు. అందుకోసమే ఆత్మగౌరవం పురివిప్పుకొని తొక్కి చంపింది నిన్ను. రేపు పొద్దుగాల జరిగేది కూడా గదే. నిన్ను రాజకీయంగా పాతాళంలోకి తొక్కే బాధ్యత తెలంగాణ ప్రజలు తీసుకున్నారు ఆల్రెడీ. నిన్ను జైలుకెట్ట పంపాలి, నీవు చేసిన దోపిడీ ఎట్లా బయట పెట్టాలనేది ప్రభుత్వం చూసుకుంటుంది, గౌరవ ముఖ్యమంత్రి గారు చూసుకుంటాడు. ఇంకా మోసం మాటలు, ఇంకా దొంగ మాటలు, ఇంకా దోపిడీ మాటలు మాట్లాడుకుంటా జనాన్ని రెచ్చగొట్టి ఏం సాధిస్తావా? నీకు దమ్ముందా కేసీఆర్? నువ్వు గతంలో మాట్లాడిన మాటలు వేసుకొని మాట్లాడదామా? అసెంబ్లీకి పోవుడు శాత కాదు. మా ముఖ్యమంత్రి గారికి నీ ముఖం చూపించడం నీకు అంత ఇష్టం లేకపోవచ్చు. నామూష అవుతుండొచ్చు నువ్వు. అమరవీరుల స్తూపం కాడికి రా, మేమన్నా వస్తాం, మాట్లాడదాం. దా సిపాయిగా నువ్వు పులివి కదా, కూర్చుందాం, మాట్లాడదాం. కుర్చీ వేస్తాం, ఒకటి నీ కుర్చీ వేసుకొని కూర్చొని మాట్లాడదాం దాడ అమరవీరుల స్తూపం కాడ. ఇంకా దొంగలేక మెల్ల తిరుగుతున్నావు మెల్లగా. ప్రతిపక్ష నల్గొండకు పోయి మెల్లగా ఇట్లా అని వస్తా, మెల్లగా లేపుకొస్తా అని అనుకుంటున్నావు. నువ్వు చేసేది ఏం లేదు. ఈ నల్గొండలో రావు నీకు సీట్లు, ఆ మహబూబ్నగర్లో రావు, ఈ ఖమ్మంలో రావు, నీకు అసలు సీట్లే రావు. నువ్వేదో వస్తాయి మెల్లగా ఇడికైనా అవతల పడదాము, ఢిల్లీకి పోదాం, మోడీతో సోపత్ చేద్దాం, గొంగడి కప్పుకొని చీకట్లో పోయి కలుసుడు ఎన్ని రోజులు కలుస్తాం, ఇంకా నేరుగా కలుద్దాం. ఈ పార్లమెంట్ ఎన్నికలు కంటే ముందన్నా తర్వాతనన్నా కేసీఆర్ పోయి ఎన్డీఏలో కలుస్తాడు, మీరు చూడండి. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ను రక్షిస్తాడు మోడీ అనే మాట కేసీఆర్కి తెలుసు కాబట్టి. నీవు నరేంద్ర మోడీ సంఖలో ఎక్కి తిరుగుదామనుకుంటున్నావేమో. ఎవరు ఎక్కినా ఎక్కడ ఎక్కినా నిన్ను రాజకీయంగా తొక్కుడు మాత్రం పక్కా తెలంగాణ రాష్ట్రంలో. నీవు ఎట్టి పరిస్థితిలో నీవు చేసిన మోసాన్ని ఉపేక్షించేది లేదు. నువ్వు ఆర్థిక నేరగాడివి, నువ్వు ఒక నేరస్తుడివి, నువ్వు ఒక దొంగవు, నువ్వు ఒక ఆర్థిక ఉగ్రవాదివి. తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును పనంగా పెట్టి తిన్నటువంటి దొంగవు నువ్వు. నీకు ఆ హక్కు ఉందా? మాట్లాడుకుందాం ఇంకా లోపలికి పోయిన తర్వాత. జనమే కౌంటర్ ఎత్తా ఉంటే ఇక నరేంద్ర మోడీ దిక్కిగా respect for him. Another important thing I am telling you, it should be noted and it's very important. I am his best friend also. నరేంద్ర మోడీ గారికి నాకు మంచి సోపత్ ఉంది, మేము ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అని చెప్పుకుంటున్నాం. Kind of matters we discussed. ఈ రకంగా చూడ్రి ప్రజలారా, మేడిగడ్డ చూడ్రి, ఇదట ఎట్లా అయింది చూడ్రి. ఏం కాలేదు, గిత్తతో దశకిందట. ఇదేనా ఉంటాదా ఇది ఇల్లు?
అవ మా కోమటిరెడ్డి రాజగోపాల్ అన్న జయవీరన్న అందరూ అన్నీ ఉన్నారు చూడు ఇగో వాళ్ళే సాక్ష్యం ఇగో ఏంటి ఇవి ఇది మన భవిష్యత్తు ఇది మన పిల్లల జీవితమయా ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల సంపదనయా ఇగో ఇగో వీటికి సమాధానం చెప్పమంటే సమాధానం చెప్పాడట ఇగో ఆడికి వైరు చూడ్రి పిల్లలు దస్తే ఇగో గింత పర్రెనా గింత పర్రె అన్ని మంచిగా చెప్తుంది ఇంకా ఇగో ఇక చూడ్రి ఎట్లా గుంగిపోయినా ఏడి కాడ ఇగో ఇబ్బంది అక్కడ అటెంకల కూడా పోనిత్తలేరు ప్రమాదం జరుగుతుందని చెప్పి దీని కింద కాపురం పెట్టాలి కేసీఆర్ కుటుంబాన్ని తెచ్చి దీని కింద ఉంటుంది పీక్తుంది మేడిగడ్డ పర్ఫెక్ట్ ఉంటుందని కేసీఆర్ నమ్ముతాడు కాబట్టి ఈయనే పెట్టాలి 10 రోజులు అగ చూడు విపక్ష నేతలందరికీ వివరిస్తున్నాడు చూడు ముఖ్యమంత్రి గారు ఏముంటుందా ఈ ప్రాజెక్ట్ ఉంటుంది ఇది ఇగో సలాకలు బయటకు వెళ్తాయి ఏం కాలేదు అంటుడు ఏం కాలే ఆడ ఏమైంది తోకమట్ట అయింది అంటాడు తోకమట్టనా నిన్ను చూస్తేనే నీ ముఖం చూస్తేనే చిరాకులు ఎత్తుంది కేసీఆర్ జనానికి ఇగో ఎంత డౌన్ అయింది చూడ్రి ఇగో మొత్తం ఇట్లా పోయింది అది 2 గదాల కిందకి పోయింది 6 ఫీట్లు ఇగో నిన్న ఎమ్మెల్యేలు మంత్రులు అందరు కలిసి మేడిగడ్డ సందర్శనకు పోతే ఆడ నీళ్లు ఉన్నాయి ఎత్తిపోయారంట ఇగో నీళ్లు ఇగో ఆయన నీళ్లు చూడు మొత్తం ఉన్నాయాడా ఎందుకు ఎత్తిపోయావు కాపర్ డామ్ నుంచి కూడా ఎత్తిపోయొచ్చు ఇట్లా చెప్తాడు ఇట్లా ముచ్చట ఇగో ఆయన నీళ్లు ఆయన కథ ఆయన లెక్క ఇగో గిదాయా టిఆర్ఎస్ పార్టీని బొందబెట్టిన తర్వాత దినాలకు తానం చేస్తేందుకు కూడా సరిపోవాలి నీళ్ళు ఇక చూడరాదు మొత్తం ఎక్కడికక్కడ వలిగిపోయినాయి ఇగో ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా వచ్చారు ఒక బీజేపీ వాళ్ళు రాలే బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు రాలే ఇగో సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని గారు వచ్చిండు ఇగో అగో చూడు ఏం పాడైందా ఈ ప్రాజెక్టు ఇదో ప్రాజెక్ట్ ఆనా పిట్టెగూడ అది మన పొరగాలు కనుక ఉసుకెలా ఇట్లా కాలు పెట్టి ఇట్లా కడతారు చూడు పిట్టెగూడు గదే కేసీఆర్ కట్టింది పిట్టెగూడు ఇవన్నీ ఇది బయటికి వస్తే కేసీఆర్ బండారం బయటపడుతుందని పోయి నల్లగొండ సభ షెలో నల్లగొండ అని పెట్టిండు షెలో నల్లగొండ పెడితే ఆడ కూడా జనాన్ని అదే తిట్టుడు హౌలగాలారా బేవకూఫ్ గాలారా మళ్ళీ ఇదే తిట్టుడు గింత అహంకారం ఎందుకు కేసీఆర్ నీకు గింత అహంకారం గింత ఫకర్ ఎందుకు నువ్వేదో ఇక గట్టిగా ఉన్నట్టు బిల్డప్ ఇస్తున్నావు కానీ నీకు గట్టిది వచ్చిదే మాకు తెలియదా లోపల గద అంటున్నాయి నీకు అవుతుంది నా పని అవుతుంది ఎట్లయినా నిన్ను ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టది తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సమాజం వదిలిపెట్టది నువ్వు గుర్తుపెట్టుకో పైన పటారం ఇక ఈయన సభకు నల్గొండ మీటింగ్ కాడి కల్వకుర్తికి అని లారీ కడితే 5గురు ఎక్కిపోతురు చూడు 5గురు మొత్తం ఎక్కిరు నిండా లారీ నిండా 5గురు ఎక్కి కల్వకుర్తి కాడికి వెళ్ళిపోతురు సభకు చూడిగా ఎంత ఆధారం ఉన్నది ఇక ఈయన కథ కాదు నల్గొండ ఫ్లోరైడ్ నట మొత్తం ఖతం చేసినట్టిన జరాన్ని నల్గొండ ఫ్లోరైడ్ ను ఖతం చేస్తే వీళ్ళు ఏ వాటర్ బాటిల్ పెట్టుకొని తాగుతారు అయ్యా ముంగట బిస్లది ఆ నల్గొండ నీళ్ళు ఎందుకో తాగకపోతే మేడిగడ్డ పోతాము పూరుగడ్డ పోతాం బొందలగడ్డ పోతాం బొందలగడ్డనే అయింది తోకమంటున్నది మేడిగడ్డ కాడ మేము మేడిగడ్డ పోతే ఏం నిక్క మేడిగడ్డ కాడ పోయి ఎందుకు పోతున్నాం మేడిగడ్డకు ఒక 2-3 పిల్లలు కుంగిపోయినాయి మేము మేడిగడ్డ పోతాం బొందలగడ్డ పోతాం ఇదే రాజకీయమా కాళేశ్వరం అవినీతి మీద ఏదో ఆయన ఎంత అల్కగా మాట్లాడుతుండే ఏముందా 4-5 పిల్లర్లు కుంగిపోయినాయి ఫోన్ చేయొద్దు అట్లా ఆయన ఎంత బాధ్యత రహితంగా మాట్లాడుతుండు ఈ తప్పిదాలల్లా ఆయనకు భాగస్వామ్యం లేకపోతే ఇంత అల్కగా మాట్లాడతాడా
ప్రతిపక్ష నాయకుడిగా ఇదేనా మీ వ్యవహారము? ఇవాళ నీళ్లు నింపలేదు కాబట్టి మిగతా మిగిలినాయి. నీళ్లు నింపితే అది ఉంటుందా ఊడుతుందా ఏమైతో తెలుస్తుంది. నీళ్లు లేకుంటే మన ఇంటి మీద నీళ్ళ ట్యాంక్ ఉంటే అది ఒకవేళ కారుతుంటే పగిలేటట్టు ఉంటే మనం నీళ్లు తీసేస్తే అది అట్లా కొంతకాలం కనిపిస్తుంది. నీళ్లు నింపితే 2 రోజులకు అది కూలిపోతుంది. సేమ్ ఈరోజు మేడిగడ్డ బ్యారేజ్ కానీ సుందిళ్ళ కానీ అన్నారంలో నీళ్లు నింపలేదు. నీళ్లు నింపితే పెను ప్రమాదం పొంచి ఉన్నది. నీళ్లు నింపినామంటే అంత కొట్టుకపోతుంది. ఈరోజు నీళ్లు లేకుంటే ఎండబెట్టినాం కాబట్టి అది అట్లా నిలబడి ఉన్నది. అది ఏ క్షణమైనా కుప్పగూలడానికి సిద్ధంగా ఉంది. మీరే కళ్ళతో చూసిండ్రు. మేడిగడ్డ బ్యారేజు 1.5 మీటర్ దాదాపుగా 5 ఫీట్లు భూమిలోకి కుంగిపోయింది. ఇది మేము చెప్పడం లేదు. అయిపోయానా? 5 ఫీట్లు భూమిలో కుంగిపోతే మేడిగడ్డ ప్రాజెక్టు ఉంటుందో పీక్తుందో తెలియదు. ఏ క్షణానైనా నీళ్ళు వస్తే గోదావరిలో కొట్టుకపోతుంది. అటువంటిది ఏమంటాడు ఈ సన్నాసి నల్గొండ కడకు? ఏమున్నా తోకమట్టాడా? నీ తోకమట్టని తీసుకొచ్చి కేసీఆర్ను తీసుకొచ్చి ఆ మేడిగడ్డ ప్రాజెక్టు కాడ 2 కాళ్ళకు తాడు కట్టి కింది కాలాడు తీయాలి. నల్గొండ కాడ ఏమట్టున్నదని పోయిన ఏమట్టున్నదని ఉరికినో నల్గొండ కాడికి అలా రాసిచ్చేసి మళ్ళా చేపల కూర తిని దంచుకోపోరి మీరు తినిపోరి అని చెప్పి ఏపీకి రాసిచ్చి వెలుగు దినపత్రిక చూద్దాం. తారీఖు ఫోటో. సావు నోట్లో తలకాయ పెట్టి రాష్ట్రం తెచ్చినా అని ఇంకా ఎన్ని రోజులు చెప్తావు? ఇప్పటికే 10 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించి సర్వనాశనం చేసినావు. మళ్ళీ అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేసినావు. సత్యహరిశ్చంద్రుడివి అయితే శాసనసభలో చర్చకు ఎందుకు రాలే? మీరు చేసిన నిర్వాహకంపై సభలో ఆధారాలతో సహా బయట పెట్టాం. మేడిగడ్డకు రావాలని మా మంత్రి లేఖ రాశారు. మీకు 13వ తేదీపై అభ్యంతరం ఉంటే మీరే చెప్పిన తేదీనే వెళ్దామని చెప్పాం. కాలు విరిగిందని అసెంబ్లీకి రాని కేసీఆర్ నల్గొండ సభకు మాత్రం ఎలా వెళ్ళారని చెప్పి ఇగో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇగో పర్యదుడు ఇందులో కేసీఆర్ను పెట్టి పూడ్చొచ్చు ఇట్లా మంచిగా. ఆ గ్యాప్లో గంట పెద్ద గ్యాప్ అది గిత్తద. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద నెర్రలిచ్చిన పిల్లర్ను పరిశీలిస్తున్న సీఎం రేవంత్ అంటూ ఇగో చూడు ఏడి ఎట్లా వలిగిపోయిందో. ఇగో చూడు ఇగో మేడిగడ్డ ప్రాజెక్టులో దెబ్బతిన్న పిల్లలు ఇగో ఇట్టనిలు ఉన్న వీళ్ళని పిల్లరే ఇట్లా 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 జీరిపోయింది. మేడిగడ్డ సత్యనాశ్. ఘోరంగా దెబ్బతిన్న బ్యారేజీ నిలువునా చీలిన 2 పిల్లర్లు. ఫౌండేషన్ నుంచి పై వరకు పగుళ్ళు. బయటకు వచ్చిన పిల్లర్ రాడ్లు. 7వ బ్లాక్ లో 16 నుంచి 22వ పిల్లర్ వరకు డ్యామేజీలు. బ్యారేజీ అంతటా కొట్టుకపోయిన సీసీ బ్లాకులు. భారీ నష్టాలను కప్పిపెట్టిన గత బీఆర్ఎస్ సర్కార్. మేడిగడ్డను సందర్శించిన సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అక్కడ పరిస్థితులను చూసి విస్మయం వ్యక్తం చేసిన నేతలు. విస్మయం కాదు ఆశ్చర్యపోతారు. తెలంగాణ ప్రజలారా పోయి చూసిరా పోరి. వీలైతే ఒకసారి పోయి చూసిరా పోరి. ఏం లేదాడా? గాడవాళ్ళు అయితే బస్ కిరాయి కూడా లేదు కదా పోయినారు. ఆడవాళ్ళకి బస్ కిరాయి కూడా లేదు. ఒకసారి పోయి చూసిరండి. నేను చూసేస్తాను ఖచ్చితంగా. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్న కాళేశ్వరం భాగవతం బయటపడ్డది. ఈ ప్రాజెక్టు ప్రధాన బ్యారేజీ మేడిగడ్డ బండారం బట్టబయలైంది. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పర్యటనతో బ్యారేజీలో జరిగిన డ్యామేజీ మొత్తం బయటకు వచ్చింది. అక్కడ బ్యారేజీ 7వ బ్లాక్ లో ఎక్కడికక్కడ పగుళ్ళు వచ్చిన పిల్లలు, బయటకు వచ్చిన స్టీల్ రాడ్లు, ఫౌండేషన్ లో బుంగలు పడి బయటకు ఉబ్బికి వస్తున్న నీళ్లు, బ్యారేజీ అంతటా కొట్టుకపోయిన సీసీ బ్లాకులు దర్శనమిచ్చాయి. 7వ బ్లాక్ లో 20వ పిల్లర్ కింద రాఫ్ట్ ఫౌండేషన్ నుంచి మొదలు పైన అప్రోచ్ బ్రిడ్జ్ వరకు నిట్ట నిలువున పగిలింది. కింద కొద్దిగానే కనిపించిన నెర్రే పైకి వెళ్లే కొద్ది మనిషి దూరెంత పెద్దగా ఉంది. ఈ పిల్లర్లోని స్టీల్ రాడ్లు బయటకు రావడంతో పాటు పిల్లర్ ఎడమ వైపు కొంతమేర వంగింది. దీనికి తోడు ఈ పిల్లర్ రాఫ్ట్ ఫౌండేషన్ 5 ఫీట్లు కుంగింది. దానికి ఎగువన ఉన్న లాంచింగ్ అప్రాన్లతో ఫౌండేషన్ కు లింకు లేకుండా పోయింది. ఇక 16, 17, 19, 20, 21వ పిల్లర్లోనూ పగుళ్లు ఏర్పడ్డాయి. 21వ పిల్లర్కు అడ్డంగా పగుళ్లు రాగా 22వ పిల్లర్లో ఫౌండేషన్ నుంచి పై వరకు నిలువున పగుళ్లు ఉన్నాయి. 18వ పిల్లర్ ఫౌండేషన్ లో బుంగపడి నీళ్లు పైకి ఉబికి వస్తున్నాయి. 20, 21వ పిల్లర్ మధ్య ఉన్న వెంటు దిగువ భాగంలోనూ పగుళ్లు వచ్చాయి. 7వ బ్లాక్ లో లాంచింగ్ అప్రాన్ల దిగువ నుంచి నీళ్లు లీక్ అవుతున్నాయి. ఆ నీటిని భారీ మోటార్లతో తోడుతా ఉన్నారు. మేడిగడ్డ సత్యనాశ అయిపోయింది. సత్యనాశనం అయిపోయింది మేడిగడ్డ. వీడు తీసుకపోయి ఇంకా ఏంది నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్లో ఒక అద్భుతం వచ్చింది. అడ్వర్టైజ్మెంట్ యాడ్ వచ్చింది. అద్భుతాలు సృష్టించింది. ఆసియా ఖండంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద బరాజ్ నిర్మించడం నీ అమ్మ దొంగనా కొడుకులు ఈ కేసీఆర్ కుటుంబం వాళ్ళు. మొత్తం సత్యనాశనం. ఆ ప్రతిమావాడు ఎవడైతే ఉండో కాంట్రాక్టర్ వాడిని పట్టుకోవాలి. ప్రతిమావాడు మా రవిని అడిగితే చెప్తాడు వీళ్ళ కథ అంతా. అయితే ఈ రకంగా తెలంగాణ ప్రజలారా ఇగో ఇది కేసీఆర్ భాగవతమయ్యా.
నేను బొట్టు బొట్టు ఖర్చు పెడితే నా రక్తం దారపోతే కాళేశ్వరం పనికి రాలేదా మీకు అంటుడు. ఇదా కాళేశ్వరం? మనిషి బట్టి అంత ఉందా? మనిషి బట్టి ఎంత సందులుంటాయి పర్యలు. అది చిన్నది. తెలంగాణ ప్రజలారా ఇగో ఇది కేసీఆర్ అంటే దుకాణం బయటపడ్డదిగా. ఇప్పుడు ఈ దొంగని అసెంబ్లీకి పోమ్మని ఇలా చూద్దాం. అసెంబ్లీకి పో, ఆడ పోయి కూర్చొని ఏదో గర్జిస్తున్నట్టు నీ తొంటిపోకనే లేస్తలే, నువ్వు గర్జిస్తున్నావు. కాదు, నువ్వు ప్రతిపక్ష ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ప్రజలు ఈ కేసీఆర్ నెట్టి పరిస్థితిలో వదలొద్దని చెప్తున్నారు. ఒకవేళ సభకు రాక దర్శకొని సత్య కూడా కాలి శివాన్నన్న 14 ఏళ్ల పాటు జైలు పెట్టాలని ఒక పెద్ద ఆయన చెప్పిండు నాకు మొన్న. ఎంత కోపంతో ఉన్నారు చూడు. ఇగో నల్లగొండ కాదు, దమ్ముంటే అసెంబ్లీకి రా, నీ దోపిడీకి కాళేశ్వరం బలైంది. కేసీఆర్ పై సీఎం రేవంత్ ఫైర్. కుర్చీ పోగానే కృష్ణా నీళ్లు ఫ్లోరైడ్ గుర్తుకొచ్చినాయా? ఇరిగేషన్ లో అన్ని పాపాలకు నువ్వే కారణం. 94,000 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇయ్యలే. 94,000 కోట్లు ఖర్చు పెట్టినాయా? ఇప్పటికి 94,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 ఎకరాలకు కూడా నీళ్ళు రాలే. అంటే ఎకరాకు ₹1,00,00,000 ఖర్చు పెడితే కూడా నీళ్ళు రాలే. ఎకరాకు కోటి ఖర్చు పెట్టినా ఒక ఎకరకు భూమి నీళ్ళు ఇయ్యలే. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి సొమ్మును కక్కిస్తాం, ఎల్ఎన్టీ పై రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగిస్తామని వెళ్ళడంటూ ఎల్ఎన్టీ దగ్గర నుంచి ప్రతిమా ఓడు మళ్ళా తీసుకున్నాడు సబ్ కాంట్రాక్టు. అసెంబ్లీ నుంచి మేడిగడ్డకు బయలుదేరుతున్న సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు. ఇగో ఇదయా కేసీఆర్ కథ. నా బొట్టు నేనే ఇంజనీర్ని, నా ఆలోచనే మెదడు అహోరాత్రులు కూర్చొని మెదడు ఖర్చు పెట్టిన అని చెప్తాడు. మెదడలేదు బిదడలేదు, అంత దొంగ. ఇడు కేక్ నెంబర్ చోర్ కేసీఆర్. ఇగో ఇగో ఇష్టమైన సొల్లు మాట్లాడుతుంటే నాతోనే మాట్లాడేది. బొట్టు రక్తం ఖర్చు పెట్టి, నా మెదడు ఖర్చు పెట్టి కాళేశ్వరం పనికిరాలేదు నీకు. దాని గురించి మాట్లాడే ముఖమా నీ తిరిగి పాడుగా. ఇక్కడ గత్యమా భారతదేశంలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు? చూడరా ఏమంటారా ఈయన ఏమంటారా? మొన్న ముఖ్యమంత్రి గారు, మొన్న రేవంత్ రెడ్డి గారు ఇచ్చింది కరెక్టే అనిపిస్తుంది. మొన్న ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ఏమన్నాడు? రండా అని తిట్టిండు. అది కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత రండ మాటలు ఎవరు చెప్తాడా? ఇంకా ఓపెన్ కాక ముందుకు ప్రాజెక్టు కూలిపోతా. అది నీ అయ్య కడతాడు 1,00,000 కోట్ల రూపాయలు. ఏ తెలంగాణ జనం కట్టాలి నా ఈ సొమ్ము? మింగింది నువ్వు, కట్టేది మేమా? ఇగో ఏమంటాడు? మేడిగడ్డకు పీకనికి పోయినావా? మరి నువ్వు నల్లగొండకి ఏం పీకుతందుకు పోయినావు? నల్లగొండకి ఎవరిని పీకుదామని పోయినావు చెప్పు. అక్కడ తోకమట్టి ఏమైనా ఉన్నదా? సీఎం రేవంత్ పై కేసీఆర్ వ్యాఖ్యలు. 250 పిల్లలలో 2-3 కుంగినాయి అంతే. మమ్మల్ని బదనాం చేస్తారా? మిమ్మల్ని బతకనీయం, వెంటబడతాం, వేటాడుతాం. అసెంబ్లీ తర్వాత మేడిగడ్డకు మేము కూడా పోతాం. మేడిగడ్డకు పోతే బొంద దొవిపెడాం, దుంకురి పోయి సావురి. ఎవడొద్దంటుండు? మీ బండారం బయట పెడతారట. జనం ఏ భ్రమలో పడ్డారో పాలిచ్చే బర్రె నమ్మి దున్నపోతుని తెచ్చుకున్నారట. నీ అంత దున్నపోతు మాటలు ఇవ్వడం పాలిచ్చే బర్రెనా? నువ్వు పాలిచ్చే బర్రెనా? మేము 10 ఏళ్ల పాటు గదే అనుకున్నాం. ఏమన్నాడు 2014లో కేసీఆర్? గాడులకు గడ్డేసి ఆవులకు పాలు వింటే పాలు రావు అన్నాడు. సరే అని చెప్పి ఎవరికి ఇది పాలిస్తా అంటుంది కానీ దీనికి వేసినాం. బర్రె అనుకొని బర్రెకే కట్టేస్తే ఇది బర్రె కాదు దున్నపోతాం తేలింది 10 ఏళ్ళల్లో. ఇది ఖాళీ తిండి తిన్నది, పాలిచ్చు లేదు అన్నుడు పెట్టింది. ఈ 10 ఏళ్ళు బట్టి కేసీఆర్ చేసింది గదే. నీవు కాళేశ్వరం గడ్డ కాడ వీళ్ళకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక స్పెషల్ కోర్టు కాళేశ్వరం మేడిగడ్డ కానే పెట్టాలి. పెట్టి ఈ నలుగురు, ఈ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ కాంట్రాక్ట్ వీళ్ళని తీసుకుపోయి ఆడ కూర్చున్న పెట్టి ఆడనే విచారణ చేయాలి వీళ్ళని. నేను చెప్తున్నాగా ఏదో ఓ రోజు మేడిగడ్డ మీదకి దుంకి చచ్చిపోతాడు కేసీఆర్ కానీ. ఎందుకంటే ఇవన్నీ బయటపడ్డ తర్వాత ఇక ఉండడిగా. జనం ఏ భ్రమలో పడ్డారో పాలిచ్చే బర్రె నమ్మి దునపోతుని తెచ్చుకున్నారట. దునపోతాడ కాంగ్రెస్ పార్టీ? సిగ్గుందా కేసీఆర్ నీకేమన్నా? ఆ దునపోతు సంకనాకతందుకు తిరిగినావు. అప్పట్లో తాత్కాలిక సర్దుబాటు కోసమే కృష్ణా జలాల్లో వాటాకు ఒప్పుకున్నామని వెళ్ళాడట. అగో చెప్పిండు కదా, ఇప్పుడు కృష్ణా జలాల్లో తాత్కాలిక వాటా కోసం ఒప్పుకున్నాడట. ఇప్పుడు చెప్పిండు నిన్న నల్గొండకు పోయి 68% తెలంగాణకు వాటా రావాల్సి ఉంటే 299 టీఎంసీలకే కథం చేసి సంతకం పెట్టొచ్చి
దొంగలెక్కి వచ్చి కూర్చున్నాడు దొంగ నిన్న. ఈ దొంగనే కృష్ణా నీళ్లను రాయలసీమకు ఏపీకి అప్పచెప్పిన దొంగ ఆడ కూర్చొని మాట్లాడుతుంది నిన్న నల్గొండకు పోయి. 551 టీఎంసీలకు 299కి సంతకం పెట్టొచ్చు. మేడిగడ్డకు ఏం పీకుదామని పోయామని సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ నోరు బారేసుకున్నారు. పీకాలంటే ఆయన ఏం పీకుడు మాతోటి కాదు సార్. పీకాలంటే నువ్వే కరెక్ట్. నువ్వే ఏమైనా వీకేది ఉంటే నువ్వే బీకుతావు. ఆ పీకెత్తందుకు నీ చేతులు మంచిగా ఉంటాయి. ఏం పీకగలిగినా నువ్వే పీకగలుగుతావు. పీక నేర్చినో నేను ఈ పీకనా ఏదో తీగ. ఏం పీకుతానని మేడిగడ్డకు పోయినావు, ఎందుకు పోతున్నావు మేడిగడ్డకు? దమ్ముంటే కాపర్ డ్యామ్ పెట్టి కూడా నీళ్లు ఇయ్యొచ్చు. యాడనే లొటపీసు నీళ్లు చూసిరుగా ఇప్పుడు నీళ్లు. కాపర్ డ్యామ్ పెట్టనట. ఇంకా దమ్ముంటే కాపర్ డ్యామ్ దానికి ఎంతో 1000 కోట్లుగా అన్న. చూసుకో నిన్ను చూస్తే నిన్ను శీర్షింత కట్టాలనిపిస్తుంది. నేను చూస్తే నువ్వు చేసే బజవై పనులకు. కేసీఆర్ ను బదనాం చేయాలనే దుష్టబుద్ధితో నీళ్లు ఇవ్వకుండా మేడిగడ్డ పోతాం, బొందలగడ్డ పోతాం అంటారు. మేడిగడ్డ దగ్గర తోకమట్ట ఏమైనా ఉన్నదా? మరి మేడిగడ్డ దగ్గర తోకమట్ట ఏం లేకపోతే న్యూయార్క్ కాడ ఎందుకు వేసినావు? కాళేశ్వరం అని న్యూయార్క్ టైమ్ స్క్వేర్ కాడ, బుర్జు ఖలీఫా కాడ కాళేశ్వరం అద్భుతం. ఇతర రాష్ట్రాలలో తీసుకొచ్చి చూడుర్రి మేడిగడ్డ, చూడుర్రి మేడిగడ్డ. అది ఆ తోకమట్టనే నైలు ఇన్ని రోజులు చూసింది. ఈ తోకమట్టనేనా న్యూయార్క్ లో ప్రచారం చేసింది? మనం ఈ తోకమట్ట గురించేనా ఇతర రాష్ట్రాలలో ఇతర దేశాలలో యాడ్స్ ఇచ్చింది? ఇది ఈ తోకమట్ట మీదనేనా? మరి ఏమట్ట చూసినావు అప్పుడు? అసెంబ్లీ సమావేశాలు అయ్యాక తాము కూడా మేడిగడ్డకు పోతాం. నువ్వు అసెంబ్లీ సమావేశాలకు వచ్చేది లేదు, సచ్చేది లేదు, పీకి కట్టలు కట్టేది ఏం లేదు. నీకు దమ్ముంటే అసెంబ్లీ సమావేశాలకు రా. నువ్వు అసెంబ్లీ సమావేశాలకు రా. నీకు దమ్ముంటే నేను చూపిస్తాను ఈ సంగతి. ప్రతిపక్ష నేత అంటే ఎందుకు నువ్వు? నీకు కనీసం నిన్న కౌంటర్ పెడదామంటే కూడా సిగ్గు అనిపించింది నాకు. ఈయన గింతెందుకు అని. ప్రతిపక్ష నేత ఎట్లయితే నువ్వు అసెంబ్లీకి రాకపోతే మేడిగడ్డకు పోతాడట. మళ్ళా అక్కడ కాంగ్రెస్ బండారం బయట పెడదాం. కాంగ్రెస్ బండారం బయట పెడతాడట మేడిగడ్డకు పోయి. నీకు దమ్ముందా కేసీఆర్ మేడిగడ్డకు పోయే దమ్ము? నిన్న హెలికాప్టర్ పెడితేనే పోలే. నువ్వు దొంగ లెక్క తప్పించుకొని నల్గొండకి ఎగబడికిను. మంగళవారం నల్గొండలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో బాతాల పోషెట్టి మాట్లాడుతున్నాడా? బాతాల పోషెట్టి ఇంకో పేరు కూడా వద్దు నీకు, ఇక సరిపోయింది అదే. దేశమంతా సౌర వెలుగులు. మధ్యంతర బడ్జెట్ లో ప్రకటించిన రూఫ్ టాప్ సోలార్ పథకాన్ని ప్రభుత్వం మంగళవారం అధికారికంగా ప్రారంభించింది. ఈ పథకంతో 1 కోటి కుటుంబాలకు 300 యూనిట్ల ఉచిత కరెంటును అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. రైట్ గా అది మీద సోలార్ ప్యానల్ పెట్టుకోవాలి. అది పెట్టుకోవాలంటే అది లక్షలతో కూడిన వ్యవహారం. జేఈ మెయిన్ లో మనోళ్ళ సత్తా. జేఈ మెయిన్ సెషన్ 1 ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. ఏకంగా 7 స్టూడెంట్లు 100% సాధించారు. దేశవ్యాప్తంగా 23 మంది స్టూడెంట్లకు 300కు 300 మార్కులు వచ్చినాయి. అందులో 7 మనోళ్ళే ఉన్నారంట. 10 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన తహసీల్దార్. 10 లక్షల లంచం తీసుకుంటూ షామీర్పేట తహసీల్దార్ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. ఆఫీసులోనే ఓ రైతు నుంచి డబ్బులు తీసుకుంటుండగా తహసీల్దార్ సత్యనారాయణను ఆఫీసర్లు పట్టుకున్నారు. ఇక మేడిగడ్డకు బీఆర్ఎస్ బీజేపీ దూరం. టూర్ రోజే నల్గొండ సభ పెట్టుకున్న బీఆర్ఎస్ ముందు వెళ్తామన్న బీజేపీ ఎమ్మెల్యే తర్వాత వెళ్ళబోమని ప్రకటన. ఇక కేసీఆర్ ను ఈ మేడిగడ్డలో కాపాడేది బీజేపీగా, ఇంకొక ఆప్షనే లేదుగా. ఢిల్లీ బార్డర్లో రైతుల రణం. సిటీలోకి రాకుండా అడ్డుకున్న పోలీసులు, బారికేడ్లు, కంచెలతో రోడ్డు బ్లాక్, ట్రాక్టర్లతో తొలగించిన రైతులు, టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లు ప్రయోగించిన పోలీసులు. శంభు సింగు బార్డర్లో ఉద్రిక్తత. ఢిల్లీ బార్డర్లు రణరంగంగా మారాయి. కనీస మద్దతు ధరతో పాటు ఇతర డిమాండ్లు నెరవేర్చాలంటూ రైతులు చేపట్టిన ఢిల్లీ చలో మార్చ్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్ నుంచి సుమారు 1,00,000 మంది రైతులు ట్రాక్టర్లో ఢిల్లీ సరిహద్దు వద్దకు చేరుకున్నారు. సిటీలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. రైతులను అదుపు చేసేందుకు టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లు ప్రయోగించారు. ఆగ్రహించిన రైతులు పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. రైతులు తమ వెంట 6 నెలలకు సరిపడా రేషన్, పెట్రోల్, డీజిల్ వంటి సామాగ్రి మొత్తం ట్రక్కులు, ట్రాక్టర్లు తెచ్చుకున్నారు. ఇనుప కంచెలను కోసే కట్టర్లు, అవి పనిచేసేందుకు జనరేటర్లు కూడా వెంట తెచ్చుకున్నారట. ఎంత పకడ్బందీకి వచ్చిరో ఇగో 2 టైర్లే కదా పంచర్ అయింది, పర్లేదు పోదాం పదా. అగో 2 పిల్లలరే కుంగింది కానీ అగో 2 టైర్లేగా పంచర్ అయింది పోదాం. మేడిగడ్డలో కుంగింది 2-3 పిల్లలరే అని కేసీఆర్ అంటే మన 2 టైర్లేగా పంచర్ అయినాయి పోదాం పా అంటూ. నడుస్తుందా కారు? అసాంఘిక శక్తులు చేరినాయి, రైతులు జాగ్రత్తగా ఉండాలి. కేంద్ర మంత్రి అర్జున్ ముండా డిమాండ్లపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడంటూ మద్దతు ధర కోసం రైతుల ఆవేదన. మంత్రాల నెపంతో 2 దారుణ హత్య. తల్లిని, కొడుకును రాడ్తో కొట్టి చంపిన నిందితుడిని కట్టేసి చితకబాదిన జనాలు. పోలీసులు
పట్టించుకోకపోవడం వల్లే హత్యలు జరిగాయని బంధువుల ఆరోపణ. మహబూబాద్ జిల్లా గూడూరులో ఘటన జరిగింది. మంత్రాల నెపంతో ఇద్దరిని దారుణంగా హత్య చేసిరట. మంత్రాలు ఉండే చింతకాయలు ఉండే అన్ని ఉట్టియే. జగన్ కృష్ణా నీళ్లు తీసుకెళ్తుంటే కేసీఆర్ ఏం చేసిండు? ఇది గాడికి వచ్చి మాట్లాడితే మంచిగుండే. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకే కేసీఆర్ నల్లగొండ సభ. కిషన్ రెడ్డి ఎంపీ ఎలక్షన్స్ కోసమే కాంగ్రెస్ బీఆర్ఎస్ జల రాజకీయాలని ఆయన ఫైర్ అయిందట. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి కేసీఆర్ బండారం. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. కేసీఆర్ కాశీకే సన్యాసం పుచ్చుకొని బిచ్చమెత్తుకోవాల్సిందే. 4-5 పిల్లలు పోతే తప్పేంటంటారా? కేసీఆర్ కో కాలు విరిగితే ఫరాక్ పడుతుందా? మరి అవినీతిని బయట పెడుతుంటే ఎదురుదాడా వేటాడుతాడట. అల్లా టప్పాగా కూర్చున్నామా? నేను మంది పిల్లలను చంపి కూర్చెక్కలేదు. నల్లగొండకు పోయినోడు అసెంబ్లీకి రాలేడా? తీర్మానంలో లోపాలుంటే సభకొచ్చి చెప్పాల్సింది. హరీష్ రావు ఎందుకు మద్దతు పలికిండు? సిబిఐ విచారణ అడుగుతున్న బీజేపీ కేంద్రానికి చెప్పి సిట్టింగ్ జడ్జిని ఇప్పించలేదా? సిబిఐకి ఇస్తే కేసీఆర్ నుంచి గిల్లుకుందామనే. కాళేశ్వరంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. ఎల్ఎన్టీపై రెవెన్యూ రికవరీ యాక్టు అవసరమైతే తప్పకుండా ప్రయోగిస్తాం. మేడిగడ్డ సందర్శనలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. నీటిపారుదల శాఖపై ఇవాళ శ్వేతపత్రం రిలీజ్ చేయబోతా ఉంది తెలంగాణ గవర్నమెంట్. ఇగో నిలువున శీలిక ఏర్పడిన మేడిగడ్డ బ్యారేజీ DP-21 పిల్లర్ పగుళ్లను గమనిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు. మనుషులు పట్టంత పోతే ఏం కాలేదంటారు. మళ్ళా కాళేశ్వరం ప్రాజెక్టులో చేసిన దోపిడీ బయటపడుతుందనే భయంతోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు బ్యారేజ్ దగ్గరకు రాకుండా నల్గొండలో సభ పెట్టుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు చూడడానికి తర్వాత వెళ్తామని అంటున్నారని. నిజానికి కేసీఆర్ వెళ్లాల్సింది కాళేశ్వరం కాదు, కాశీకేనని ఎద్దేవా చేశారు. కాశీకి వెళ్లి సన్యాసం తీసుకొని బిచ్చమెత్తుకోవడం తప్ప ఆయనకేం మిగలలేదన్నారు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టు కింద కనీసం 1,00,000 ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వలేదని ఆరోపించారు. ఈ ప్రాజెక్టులో కేసీఆర్ సాగించిన అవినీతిపై న్యాయ విచారణ జరిపిస్తామని చెప్పారు. విచారణ బాధ్యతను సిబిఐకి ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జ్యుడిషియల్ కమిషన్ కు సిట్టింగ్ జడ్జిని ఇప్పించే బాధ్యత తీసుకోవాలని హితవు పలికారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పిల్లలు కుంగిపోవడం, దాని నిర్మాణ లోపాలను చూపించడానికి రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, పత్రికా విలేకరులను మేడిగడ్డకు బస్సులో తీసుకెళ్లింది. సీఎం రేవంత్, సాగునీటి పారుదల మంత్రి ఉత్తమ్ కూడా వారితో పాటే బస్సులో ప్రయాణించారు. పరిస్థితిని పరిశీలించిన అనంతరం రేవంత్, ఉత్తమ్ విలేకరులతో మాట్లాడారు. అంతకుముందు ప్రాజెక్ట్ అంచనా వ్యయం ఇప్పటిదానికంటే ఎక్కువ పెంచేసారు. కాళేశ్వరం పేరుతో కట్టింది ఇసుకలో పేకమేడల. ప్రపంచంలో అద్భుత కట్టడం అయితే కేసీఆర్ ఎందుకు రారు? దాన్ని బొట్టు ఖర్చు పెట్టింది చూపిద్దుదా? అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో పొత్తు కోసమే బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేల డుమ్మాపై పొన్నం ఆరోపణలు చేస్తా ఉన్నాడు. ఇగో చూడు, ఇన్ని పగుల్లా ఇంత డ్యామేజ్ జరిగితే చిన్న లోపం అంటారా? పగుళ్ళ ప్రాజెక్టు గురించా అంత గొప్పగా చెప్పింది? బ్యారేజీ పునర్నిర్మాణమా, బ్లాక్ లిస్టా? ఎలాంటి సంస్థనే తేల్చుకోమన్న రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తూ, ప్రశ్నిస్తూ, విమర్శిస్తూ సాగిన సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటన. కాళేశ్వరం రైతుల త్యాగాలకు ఫలితం లేదు, విజిలెన్స్ వేదికపై ఉలికెందుకని చెప్పి శ్రీధర్ బాబు అంటా ఉండు. కేసీఆర్ నిన్ను ఇక ఎవడు కాపాడలేడు. నిన్ను నల్లగొండ ప్రజలు మళ్ళీ నీళ్ళ దుకాణం తెరిస్తే నేను కాపాడరు. నల్లగొండ జిల్లా ప్రజలకు నువ్వు వితౌట్ గన్మెన్లతో దొరకాలి, నిన్ను కొట్టి చంపుతారాన్నే. ఇక పోయి మళ్ళీ పిడికిలు బిగుతుండు, లొటపీస్ బిగితో దాంట్లో షటాక్ దమ్ములేదు దాంట్లో. ఈ సభ రాజకీయాల కోసం పెట్టిన సభ కాదు, ఏం పీకనికి పెట్టినారు మరి రాజకీయాల కోసం కాకపోతే. కృష్ణా నీళ్ళలో మన హక్కుల కోసం, మన జీవన్మరణ సమస్య కోసం, మన బతుకుల కోసం పెట్టిన సభనట. 10 ఏళ్ళు నువ్వే ముఖ్యమంత్రి ఉంటివి, పంది తిన్నట్టు తింటివి, పంటివి. కృష్ణా నీళ్ళని తీసుకుపోయి రాయలసీమలో ఎత్తుకపోమని చెప్తివి, సంగమేశ్వరానికి పొక్కబెట్టి తీసుకుపోమంటివి, గోదావరి నీళ్ళతో రాయలసీమను కూడా అడుగుతా అని చెప్తివి. ఇలా వాటా కోసం నువ్వా కొట్లాడేది? సిగ్గుందే మన కేసీఆర్. ఒక్కసారి ప్రజల్ని కూడా అడుగుదాం, కేసీఆర్ నల్గొండ సభ దేనికోసం? సంతకం ఆయనే పెట్టొచ్చు, నీళ్ళు తీసుకోమని చెప్పి ఇప్పుడు మళ్ళీ కులిన పిల్లల దట అలా కుటుంబం పెట్టుకోనట. కేసీఆర్ నల్లగొండ సభ దేనికోసం?
పోలింగ్లో పాల్గొన్నారు. కేసీఆర్ నల్లగొండ సభ ఎందుకు పెట్టాడు? కాళేశ్వరం ఇష్యూ డైవర్ట్ కోసం, నిజంగానే నీళ్ల కోసం కొట్లాటకు దేనికోసం పెట్టిండో దయచేసి ఓటింగ్లో పాల్గొనండి ప్రజలారా. లుచ్చనా కొడుకులు వాళ్ళంతా. తెలంగాణ ప్రజలారా, మనం మోయాలి ఈ బాధ. మన పిల్లల మీద పడ్డది భారం. ఒక్కనొక్కని తలకాయ మీద 2 లక్షల రూపాయలు అప్పు చేసి పెట్టింది. కాళేశ్వరం పెడితే ఒక్కనికి పనికి రాలే. చేతులు లేని వాని ఆ నోట్లో మన్ను పోయే వాని గురించి ఎక్కువ మాట్లాడకన్నా అంటుడు. వాడు వరస్ట్ క్యాండిడేట్ అని తిడతా ఉన్నారు. నిన్ను తిడుతురు కేసీఆర్ జనం. జైల్లో పెట్టాలే కాదు, అస్థికలు కూడా ఇచ్చిపెట్టద్దు. జనం చెప్తున్న మాట ఇది. కేసీఆర్కి లవర్ డే శుభాకాంక్షల. బీఆర్ఎస్ బీజేపీ 2 హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని చెప్పుకోవాలి. ఇప్పుడు నిన్న సభకు బాపు తాగొచ్చిండట. ఎట్లన్నా పోతాడు, అది నోరా మోరి కానీ. రైట్, 2000 మంది ఓటేసారు. కాళేశ్వరం ఇష్యూ డైవర్ట్ కోసం పోయినా అంటే ఎస్, కాళేశ్వరం ఇష్యూను డైవర్ట్ చేయడం కోసమే నల్గొండలో సభ పెట్టింది కేసీఆర్. ఇంకోటి ఏం లేదు అంతే. నిన్ను దేవుడు కూడా కాపాడలేడు కేసీఆర్, నిన్ను ఎవరు కాపాడలేరు. ఇక దద్దమ్మ పాలనట. నేను పదవి నుంచి తప్పుకోగానే కరెంటు పోతుందట. ఈయన పదవి నుంచి తప్పుకోగానే తింటున్నాడు రేవంత్ రెడ్డి గారు. కరెంట్ అంతా మింగుతున్నాడు. దొంగ 83,000 కోట్ల నష్టాల్లోకి డిస్కంలను తీసుకపోతే ఆడు రూపాయి కట్టలేక ఇయ్యాల ఎంత గోస అవుతుందాడా. పాలిచ్చే బర్రెను కాదని దున్నపోతుని తెచ్చుకున్నాడు. ఈయన పాలిస్తాడు. ఈయనకు విండితే వెళ్తుండొచ్చునా? కేసీఆర్కు విండితే పాలు పిండాలి వెళ్తాయే. ఆయన కేసీఆర్ విండితే పాలేమెళ్ళాయి, మందే వెళ్తుంది. అదే తాగుడు, తాగిన మంది వెళ్తుంది పిండితే. కాంగ్రెస్ నేతలకు పదవులు డబ్బులపైనే మమకారం అట. ఈయనకేమో పనిమంతుడు. రైతు బంధు అడిగితే రైతులను చెప్తూ కొట్టమంటారా? రైతులను అన్నారు సన్నాసి. రైతులనా? నీకు అడిగే హక్కుందా? రైతు బంధు పైసలు రెడీగా ఉండి వెయ్యకుండా ఓడిపోతున్నామని తెలిసి కాంట్రాక్టర్లకు అప్పచెప్పిన దొంగవు నువ్వు. రైతుల నోట్లే మట్టి కొట్టినావు నువ్వు. ఆయన నన్న ప్రతిసారి తెలంగాణ అన్నట్టు కేసీఆర్ అంటే, కేసీఆర్ ఏమన్నంటే తెలంగాణ అన్నట్టుగా వీటి మలుస్తుంటారు. నన్ను కాదు వాళ్ళని నిన్నే అనేది. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక మేము అక్కడికి వెళ్తామట. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలలో మీరు పీక్ దర్వాజాలు పెట్టరు. ఫస్ట్ ఏడన్నా ఉంటే కూడా ప్రత్యేక ఫోర్సులుగా టాస్క్ ఫోర్స్ వాళ్ళకి పెట్టి కేసీఆర్ ఏడున్నా ఎత్తుకరాని ఎత్తుకొచ్చి అసెంబ్లీలో కూర్చుండబెట్టి తాళం వేసి బయటికి వెళ్ళనియకుండా పెట్టరు ఫస్ట్. అయితే విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు చెప్పింది అర్థమైపోయింది. ఆయన కాకకు ఏమైందంటే లోపలికి పోయి పోగానే గొలం పెట్టమన్నాడు. పెడతారు ఎట్లయినా, నా పని చేస్తారు ఎట్లయినా అని అనుకుంటున్నాను. నిన్ను ఇడిచిపెట్టేదే లేదు ఎక్కడిది. ఇంకా 100 పిల్లలలో 1-2 దెబ్బతింటే రిపేర్ చేయాలన్నట. రిపేర్ చేయాలి. ఎందుకు చేయాలి రిపేరు? కొత్తింటిని రిపేర్ సెకండ్ హ్యాండ్ ఇల్లు చేస్తాడా ఎవడన్నా? కృష్ణానది జలాల్లో హక్కులు మన జీవన మరణ సమస్య అన్నట. ఉరి అక్క, ఇప్పుడు హక్కులు గుర్తుకొస్తున్నాయా నీకు? నాగార్జున సాగర్ కుంగలేదా, మూసి మునగలేదా అంట. నాగార్జున సాగర్ కుంగిందట. నాగార్జున సాగర్ కుంగిందట. శరముందా నీకేమన్నా కేసీఆర్? నువ్వా ప్రాజెక్టుల గురించి మాట్లాడేది? కాళేశ్వరం గట్టి నువ్వు అద్భుతం అని చెప్తా ఉన్నావు. సన్నాసి, గతంలో పనిచేసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టుల గురించి నువ్వు మాట్లాడతావా? నేనే కదా రాసింది పాట. నేనే రాసిన నా హస్తాలతోటి పాట. కాళేశ్వరం నీ కథ బయటికి రాగానే ఏం చేసిరు 60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే నేనే కదా రాసింది. ఇను మళ్ళొక్కసారి. ఇగో ఇది నేనే కదా రాసింది. ఇంట్లో ఏ ఒక్క ప్రాజెక్ట్ అన్నా కుంగిపోయిందా? కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు ఇవన్నీ. సమరం గెలిచిన స్వప్న నడుగు
ఇది నువ్వు రాసిన నేను చూడు నల్లగొండ పాట రాసిన నువ్వు రాసినవో లేదో తెలియదు. ఇది నేను రాసిన పాటనే. నువ్వు రాసింది బయట పెట్టే కదా, నువ్వు దొంగ మాట చెప్పినావని. ఈ పాట రాసింది నేనే, తీన్మార్ మల్లన్ననే రాసిన. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళు ఏం చేసిందంటే ఓరి సన్నాసి చేసింది గిది. శ్రీశైలం ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ పార్టీ, నాగార్జున సాగర్ కట్టింది, జూరాల కట్టింది, ఇట్లా ఎన్నో కడెం ప్రాజెక్టు ఎన్నో ప్రాజెక్టులను కట్టింది కాంగ్రెస్ పార్టీ. ఒక్కటన్నా కుంగిపోయిందా? 50-60 ఏళ్ళు అయింది, 70 ఏళ్ళు అయింది కాబట్టి పోతే ఆ గేట్ల గిరీష్ పోతే పోయిండొచ్చు. ఆ గిరీష్ కూడా పెట్టకపోతే సన్నాసి నువ్వు కడితే కాళేశ్వరం ప్రాజెక్టు 4 ఏళ్లలో దశకిపోతుంది. 4 ఏళ్ళు ఇవెందుకో కాలేదు. మరి కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులు గవి. నిన్ను ఎట్టి పరిస్థితిలో వదిలేదు లేదనుకోరాదు. నిన్ను ఎవరు అధికారంలో ఉన్నా కేంద్రంతో కొట్లాడడం మొగోళ్ళ పని అట. ఈయన మొగోడు, ఈయన కేంద్రంతో కొట్లాడతాడట. ఈయన మొగోడు, ఈయన ఈ మొగోని బయట ఇనురిగా, ఈ మొగోంది ఇనురి పెట్టు. I have nothing against Mr. Modi. I have all respect for him as Honorable Prime Minister of India. I have all respect for him. And another important thing I am telling you, it should be noted, and it's very important. I am his best friend also. People hardly know what friendship we have in between us. చూసినావా? ఆయన నాకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తున్నాడు. నరేంద్ర మోడీ గారు నాకు బెస్ట్ ఫ్రెండ్, మేము మంచిగా కలిసిమెలిసి ఉంటామని చెప్తాను. ఈయనంట కేంద్రంతో కొట్లాడతాం, మొగోళ్ళ పని అట. మరి కొట్లాడేది మొగోళ్ళ పని అయితే ఈయన మొగోడే అంటుండొచ్చునా ఇప్పుడు? మరి ఈయన మొగోడే అంటారా? అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధాని నిలదీయాలి. దాని ఫస్ట్ అసెంబ్లీకి రా, తీసుకపోదాం. అధికారం ఎవరికి శాశ్వతం కాదు, రెట్టింపు వేగంతో వస్తాం. ఈయన వస్తాడు రెట్టింపు వేగంతో. నీవు రెట్టింపు వేగంతో కాదు, ఇట్లా ఏది మన గులేరు గనక, ఏది మన ఒడిసెలకు గనక రాయి ఉంటుంది చూడు, అవి అట్లా ఇసురాలు నిన్ను, ఇట్లా 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 ఇసిరి. అధికారం ఎవరికి శాశ్వతం కాదు, రెట్టింపు వేగంతో వస్తాం. ఇది రాజకీయాల కోసం కాదు, బతుకు కోసం పెట్టిన సభ. ఎవరి బతుకు? మీ బతుకు, మీ కుటుంబ బతుకు కోసం. కాలు విరిగినా కట్టె పట్టుకొని కొట్లాటకు వచ్చిందట. ఈయన కట్టె పట్టుకొని కొట్లాటకు వచ్చిందట. ఇడిచిపెట్టరేమో, కొట్లాటకు వస్తాడేమో. అసెంబ్లీ కాడికి రా నువ్వు ఫస్ట్. ప్రజలకు భయం వద్దు, తెలంగాణను నాశనం కావనివనట. నువ్వే కదా తెలంగాణ వినాశకుడివే నువ్వు. నల్గొండ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉద్ఘాటన, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు. కుక్క మరిగింది అనుకుంటాం, కుక్క మరిగింది అనుకుంటామా? నువ్వే కావాలి కుక్క అంటే కాబట్టి కుక్క మరిగింది. బీఆర్ఎస్ నేతలకు నిరసన సెగ, బస్సును అడ్డుకున్న ఎన్ఎస్సీఐ శ్రేణులు. కోడిగుడ్ల దాడి, నల్ల దుస్తులతో నిరసన, కేసీఆర్ గో బ్యాక్ అంటూ నినాదాలు. బీఆర్ఎస్ ఎన్ఎస్సీఐ కార్యకర్తల మధ్య వాగ్వాదం, చెదరగొట్టిన పోలీసులు. సభా ప్రాంగణానికి వెళ్తుండగా ఘటన, కోడిగుడ్లు తీసుకొని కొట్టిరు నిన్న. మా నల్గొండ కొత్త అవరా నువ్వు అని. కోటి ఇళ్లకు సౌరశక్తి, నెలకు 300 యూనిట్లు ఫ్రీ ఇస్తారంట. ప్రధానమంత్రి సూర్యఘర్ మఫ్తు బిజిలీ యోజన, లబ్ధిదారులకు నగదు బదిలీ, రాయితీపై రుణాలు. ప్రజల్లోకి తీసుకెళ్లేలా స్థానిక సంస్థల ప్రోత్సాహకాలు, సౌరశక్తి వినియోగం, సుస్థిరాభివృద్ధి లక్ష్యం. కొత్త ఇది ఏంటంటే, మీరు ఇల్లు కట్టుకుంటే ఇంటి మీద సోలార్ ప్యానెల్ పెట్టుకోవాలి. సోలార్ ప్యానెల్ పెట్టుకోవాలంటే అదో లక్షలతో కూడిన ఖర్చు. ఆ సోలార్ ప్యానెల్ నుంచి వచ్చేటువంటి కరెంటులో 300 యూనిట్లు మీరు వాడుకోవచ్చు. తతిమది మేము కొనుక్కుంటాం, ఫ్రీ కరెంట్ ఇస్తారంట. అట్లా యుఏఈలో నేడు అతిపెద్ద హిందూ ఆలయ ఉద్ఘాటన, అబుదాబి చేరుకున్న మోడీ. ఇక జేఈలో మెయిన్స్ లో మనోళ్ళ సత్తా 100% స్కోర్ సాధించిన 23 మందిలో 7 తెలంగాణ విద్యార్థులే. రిషిశేఖర్ శుక్లాకు 2వ ర్యాంకు. టాప్ స్కోర్లలో ఏపీ నుంచి 3 ఉన్నారట. బీసీ గురుకుల విద్యార్థుల హవా. 248 మందిలో 98 మంది ఉత్తీర్ణత. ఐఐటి బాంబేలో కంప్యూటర్ సైన్సే లక్ష్యం అని చెప్పి జేఈ విజేతలు చెప్తున్నారు. ఇక పాస్బుక్ కు 40 లక్షల లంచమట. ఏసీబీ వలలో షామీర్పేట తహసీల్దార్ పట్టాదారు పాస్బుక్ కు 30 లక్షల డిమాండ్. 2 విడతల్లో 30 లక్షలు ఇచ్చిన రైతు, అదనంగా మరో 10 లక్షల డిమాండ్. డ్రైవర్ ద్వారా తీసుకుంటుండగా పట్టివేత. నల్లగొండ కలెక్టరేట్ కు బదిలీ అయినట్టు సిబ్బందికి చెప్పిన గంటలోపే అరెస్ట్ అట. చూసుకో, అయిపోయింది. ఇక రైతుల చెలో ఢిల్లీ ఉద్రిక్తం. డ్రోన్లతో బాష్పవాయువును ప్రయోగించిన పోలీసులు. రణరంగంలో పంజాబ్, హర్యానా సరిహద్దులు. రైతులు ఢిల్లీకి చేరకుండా ఎక్కడికక్కడ నిర్బంధాలు. శంభు వద్ద పోలీసులపైకి రాళ్లు రువ్విన రైతులు. కాకిల రబ్బర్ బుల్లెట్ తగిలి ఓ రైతు కంటికి గాయం. భారీ ట్రాఫిక్ జామ్లతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు. ఎంఎస్పీపై కమిటీలో ప్రతినిధుల పేర్లను సంఘాలు చేర్చలేదు. హడావిడిగా ఎంఎస్పీ చట్టాన్ని తేలేమని చెప్పి కేంద్ర మంత్రి అర్జున్. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు సోనియా. నేడు జైపూర్ లో నామినేషన్ సమర్పణ. రాయ్బరేలీ నుంచి లోక్సభ బరిలో ప్రియాంక ఉండబోతుందట. అదే రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నిక కాబోతా ఉందట సోనియా గాంధీ. గుండు చేసి మీసాలు తొలగించి రామగుండం మెడికల్ కళాశాలలో ర్యాగింగ్. 2 జూనియర్లపై 4 సీనియర్ల దుశ్చర్య. ఆందోళన దిగిన విద్యార్థులు. అరే ఏం ర్యాగింగ్ ఇది?
ఠాకూర్ సాబ్ ఇదేందో చూడు. తీసి పడేసి మంత్రాల నెపంతో తల్లి కొడుకుల దారుణ హత్య, పట్టపగల నడి రోడ్డుపై ఇనుపరాడుతో కొట్టి చంపిన ఆటో డ్రైవర్. దాడిలో మరొకరికి తీవ్ర గాయాలు. మహబూబాద్ జిల్లాలో ఘటన. నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు. మంత్రాల నెపంతో తల్లి కొడుకులను దారుణంగా హత్య చేసిరట. 2090 మందికి గురుకుల నియామక పత్రాలు నేడు లేదా రేపు సీఎం చేతుల మీదుగా ఇచ్చేందుకు ట్రిప్ ఏర్పాటు. ముందు డిఎల్, జేఎల్, పీజీటీ పోస్టులు కాకుండా పీజీటీ, లైబ్రేరియన్, పీడీ పోస్టుల భర్తీ చేస్తా ఉన్నారట. ఇక హైదరాబాద్ కావాలట, మరో 2 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉండాలట. జగన్ చిన్నాన్న వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలు. కేంద్రాన్ని కోరతామని, తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలను చేరుస్తామని స్పష్టీకరణ. ప్రస్తుతానికి విశాఖలో కొత్త రాజధానిని నిర్మించే పరిస్థితి లేదని సంచలన ప్రకటన చేసినట. మళ్ళా హైదరాబాద్ కావన్నట. కేసీఆర్ ఉంటే చేసుకుందామని చెప్పి గట్టిగా శనార్థి తెలంగాణ చూద్దాం. ఇగో మేడిగడ్డ మేడిపండే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇయ్యలే. ఏటా విద్యుత్ బిల్లుడే. ఏడాదికి కరెంటు బిల్లు 10,500 కోట్లు. ఎత్తిపోసింది లేదు, పీకింది లేదు. రుణాలు ఇతర ఖర్చులు కలిపితే 25,000 కోట్లు. ఇతర బ్యారేజీల్లోనూ అవే సమస్యలు. అసెంబ్లీకి రాలేని కాక నల్లగొండకి ఎట్లా పోయిండు? కేసీఆర్ అవినీతికి బీజేపీ సహకరిస్తుందా? అవినీతిపై విచారించే మాకు సహకరిస్తారా? కిషన్ రెడ్డి చెప్పాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలదీత. మేడిగడ్డలో ప్రజాప్రతినిధుల పర్యటన అంటూ ఇగో చూడు ఎట్లా వలిగిపోయిందో స్టూడెంట్ కాడికి. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన 1,00,000 ఎకరాలకు కూడా నీరు అందలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అంతకుముందు మంగళవారం ఉదయం అసెంబ్లీ నుంచి బస్సులో బయలుదేరిన ప్రజాప్రతినిధులు సాయంత్రం 3 గంటలకు మేడిగడ్డ బ్యారేజ్ చేరుకున్నారు. మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న 7వ బ్లాక్లోని పియర్స్ ను మంగళవారం సాయంత్రం ప్రజాప్రతినిధుల బృందం పరిశీలించింది. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు స్థితిగతులపై ఇన్ఛార్జ్ చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. గతేడాది అక్టోబర్ 21న మేడిగడ్డ పిల్లలు కుంగాయని ఇంజనీర్లు వివరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 1,00,000 ఎకరాలకు నీరు అందకపోయినా కేసీఆర్ మాత్రం 1,00,00,000 ఎకరాలకు నీరు ఇచ్చామని గొప్పలు చెప్తుంది. కోటి లేదు, బోటి లేదు అని మన్ను మాట్లాడడం కేసీఆర్ది. రీడిజైన్ పేరుతో లూటి 38,000 కోట్లను 1,47,000 కోట్లకు పెంచిండ్రు. నేటికి బ్యారేజీ వద్ద ఏం జరిగిందో ఎవరికి తెలియదు. సీనియర్లు ఉన్నా పూర్తి అవగాహన లేదు. బీఆర్ఎస్ నేతలకు ఏటీఎంలా కాళేశ్వరం. తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలియాలి. 2-3 రోజుల్లో శ్వేతపత్రం విడుదల చేస్తాం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక నాశనం చేసిండు కేసీఆర్ అంటోడు. తెలంగాణ నాశనం అంటే సర్వనాశనం చేసిండు. అదే అహంకారం, అదే దొరతనం. 10 ఏళ్లలో తాము చేయాల్సిందల్లా చేసినాం. పాలిచ్చే బర్రె నమ్మి దునపోతుని తెచ్చుకున్నారు. కాలు విరిగినా కుంటి నడకతో ఇక్కడికి వచ్చిన నీళ్లు లేకపోతే తెలంగాణ ప్రజలకు బ్రతుకు లేదు. కృష్ణా జలాల కోసం సావోరేవో తేల్చుకోవాల్సిన సమయం. కృష్ణా జలాల్లో వాటా కోసం ట్రిబ్యునల్ ముందుకు పోరాడాలి. చేతగాని వాళ్ళ రాజ్యం ఇలాగే ఉంటది. నల్గొండ సభలో మాజీ సీఎం కేసీఆర్. జనాల నుండి పెద్ద ఎత్తున నిరసన, గోబ్యాక్ అంటూ నినాదాలు. ఎందుకు వచ్చిన రైడ్ కంతిట్టిరు జనం. కేసీఆర్ నోట బండబూతులు. ఓటమి గుణపాఠం నేర్పుతుందంటారు కానీ మాజీ సీఎం కేసీఆర్ మాత్రం ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోలేదు. ఆయనలో అహంకారం అనువంత కూడా తగ్గలేదు. దొరతనం కొట్టొచ్చినట్టు కనబడింది. మంగళవారం నల్గొండ బహిరంగ సభలో మాట్లాడిన మాజీ సీఎం కేసీఆర్ పేదోళ్ల దోపిడీ, అవినీతి అక్రమాలను సమర్థించుకుంటూ 10 ఏళ్ల దోపిడీ, అవినీతి అక్రమాలను సమర్థించుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులపై బండబూతులతో విరుచుకుపడ్డారు. 10 ఏళ్లలో తెలంగాణకు తాము చేయాల్సిందల్లా చేసినాం. అయినా జనాలు ఓడగొట్టినారు. పాలిచ్చే బర్రెని అమ్మేసి దునపోతుని తెచ్చుకున్నారని చెప్పుకొచ్చారు. సెంటిమెంట్ నువ్వు రగిలిస్తే జనం ఈసారి సెంటిమెంట్ రగిలితే ఆ సెంటిమెంట్ లో ఆ రగిలే మంటలో కాలేదు నీదే, నీ పార్టీ. బండబూతులు అంటే అసలు యాక్చువల్ గా ఏ కాలంలో ఏ నీళ్ళు పోవాలో ఆ నీళ్ళే పోతాయి. అదేం కాలం అది? కేసీఆర్ నోటి నుంచి భగవద్గీత శ్లోకాలు, అన్నమయ్య కీర్తనలు వస్తాయి అనుకున్నారా? బండబూతులే వచ్చేటి. 300 యూనిట్లు ఉచిత విద్యుత్. పీఎం సూర్య ఘర్ మఫ్త్ బిజ్లీ యోజన పథకాన్ని ప్రారంభించిన ప్రధాని. గట్టిగా రాజ్యసభకు సోనియా గాంధీ. రాజస్థాన్ నుండి పెద్దల సభకు ఇవాళ నామినేషన్ దాఖలు కోసం జైపూర్ వెళ్లనున్న సోనియా. రాహుల్ ఖర్గే భారత్ జోడో న్యాయయాత్రకు విరామం. ఇంటి వద్దకే మేడారం ప్రసాదం. ఈ నెల 21 నుంచి 24 వరకు జరగనున్న మేడారం జాతర. భక్తులకు ప్రసాదం హోమ్ డెలివరీ ఇవ్వనున్న ఆర్టీసీ. వెల్లడించిన టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అంటూ ఇంటి వద్దకే మేడారం ప్రసాదాన్ని అందించబోతా ఉన్నారు. వీలైతే ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంటికి ప్రసాదం చేరేటట్టు చూడండి. ప్రతి ఇంటికి సమ్మక్క సారలక్కల ప్రసాదం చేరేటట్టు చూడండి. ఫ్రీగా ఇవ్వండి గవర్నమెంట్. ఢిల్లీపై దండెత్తిన రైతాంగం. కేంద్రంతో యుద్ధానికి సిద్ధం. పంజాబ్, హర్యానా నుంచి భారీగా రైతులు డిమాండ్లు నెరవేరే వరకు ఢిల్లీలోనే మకాం. 6 నెలలకు సరిపడా రేషన్ డీజిల్ తెచ్చుకున్నారట. అయ్యో. ఇక పొలిటికల్ విజిట్. రాజకీయంగా లబ్ధి పొందేందుకే కాంగ్రెస్ ప్రయత్నం.
బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలు. బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి కేసీఆర్ పై సిబిఐతో విచారణ జరిపించాలని బండి సంజయ్ అంటా ఉన్నాడు. అయితే మరి నిన్నాడికి పోతే అయిపోయేది మీ పార్టీ, ఎందుకు పోలే? బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య కారుకు ప్రమాదం. అదుపు తప్పి మరో కారును ఢీకొన్న ఎమ్మెల్యే కారు ఢీకొని హోంగార్డు మృతి చెందిందంట. నల్లగొండ సమీపంలోని చెర్లపల్లి వద్ద ఘటన చోటు చేసుకుంది పాపం. లాస్య నందిత అదే అప్పుడు సాయన్న కూతురు. రైట్. జేఈ మెయిన్ సెషన్ 1 ఫలితాలు విడుదల చేసిన జాతీయ పరీక్షల సంస్థ సెషన్ 2 ఏప్రిల్ 4 నుంచి 15 మధ్య నిర్వహించినట్టు వెల్లడి. మార్చి 2 వరకు దరఖాస్తుల గడువు. నేటి మాట చూద్దాం. నక్షత్రాలను పరితపిస్తూ అక్షరాలను పేరుస్తున్నాను. తీపి జ్ఞాపకాలు అనుభూతులు గుండెను స్మరిస్తున్నాయి. మన సామీరంలో గేయాలై పాడుతున్నాయి. ఈ ప్రేమికుల దినోత్సవం నాడు ఎన్నో నిండు హృదయాలు మనసులో దాచుకున్న మాటలు పెదవులు దాటితే కొత్తగా చిగురించిన ప్రేమ ఎల్లలు దాటుతుంది. హద్దులు లేని ప్రేమ ఆకాశమంతా నాదే అంటుంది. సంధ్యా వేళ విరిసిన చంద్రకాంతులను వెక్కిరిస్తూ గులాబీలు చేతబట్టి ఐ లవ్ యూ అంటూ పలకరిస్తుంది. ఓడిపోయిన ప్రేమ కళ్ళల్లో కన్నిటి సుడిగుండాలను దాచుకొని జ్ఞాపకాల చీకట్లో తలదాచుకుంటుంది. గడిచిన స్మృతులను మర్చిపోలేక ఊసులాడే చెలి దరి చేరుకోలేక కలలా అలలా తీరాన్ని చేరుకొని ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపినా నిశ్శబ్దం మించిన పలకరింపుల పూదోటలో రాలిపోతున్న జ్ఞాపకాల స్వప్నికులు కదా భగ్న ప్రేమికులు అని చెప్పి పెద్దపాల్ రాజన్ ఈ పాట ఏదో రాజన్ ఏదో ఉన్నట్టు దెబ్బ తిన్నట్టే ఉంది. కానీ గట్టిగా మల్లన్నను కలిసిన నీలం మధు నిన్న మదన్న నా దగ్గరికి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఈ నెల అంటే రేపే చేరబోతా ఉన్నాడు. ఆల్ ద బెస్ట్ అని చెప్పడం జరిగింది. ఇంకా ఢిల్లీపై దండెత్తిన రైతాంగం 6 నెలల వరకు నిజంగా నీలం మధుకు కనుక ఆ పటాన్చేరు టికెట్ ఇచ్చింటే పటాన్చేరు వచ్చేది, గెలిచేది. కాంగ్రెస్ లోకి డిప్యూటీ మేయర్ సీఎం రేవంత్ ను కలిసిన శ్రీలత దంపతులు. మాజీ డిప్యూటీ మేయర్ బాబాతో కలిసి వచ్చిన నేతలు. గ్రేటర్ లో ఖాళీ అవుతున్న గులాబీ పార్టీ అంటూ ఒక వార్త. జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ గా షరీక్ అయిందట. ఇంకెవడున్నాడు కేసీఆర్ ని అంట. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూస్తే సదర్మట్ కెనాల్లో తగ్గుతున్న నీటి మట్టం. పంట పొలాలకు నీరు అందడం లేదంటున్న అన్నదాతలు నార్మడ్లు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. నిర్మల్లో నకిలీ D1 పట్టాల దందా. ఈ పట్టాల పేరిట 100 ఎకరాల భూమి ఆక్రమణ. ఎస్ఆర్ఎస్పీ ముంపు గ్రామాల ప్రజలకు న్యాయం జరిగేనా? సిబిఐ దర్యాప్తు కోరతానన్న ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మాట నిలుపుకుంటారా? సిబిఐ విచారణ జరిపించాలని కోరుతున్న బాధిత ప్రజలు. నిర్మల్లో IFTU బైక్ ర్యాలీ దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి పిలుపునిచ్చింది. అంటే విద్యారంగానికి పెద్దపీట వేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. విద్యాశాఖకు 21,389 కోట్ల కేటాయింపు. ఎన్ఎస్సీఐ జిల్లా అధ్యక్షుడు రాకేష్. ఇక గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది. ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు వెల్లడి. కాంట్రాక్టు కార్మికుల కనీస వేతనాలు చెల్లించాలి ఏఐటీయూసీ నాయకుల డిమాండ్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే కామారెడ్డి జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ గా రామ్ సింగ్. ప్రమాదం జరిగే వరకు పట్టించుకోరా. అస్తవ్యస్తంగా నిజామాబాద్ ఆర్మూర్ ప్రధాన రహదారి. నిత్యం వేల సంఖ్యలో వాహనాల ప్రయాణం. పట్టించుకొని ప్రజాప్రతినిధులు అధికారులు. ఇక భూగర్భ జలాల పెంపుదల. ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసి పట్టేలా చర్యలు. భూగర్భ జల శాఖ సహాయ సంచాలకులు సతీష్ యాదవ్. ఇందిరమ్మ ఫ్లాట్లకు పట్టాలు మంజూరు చేయాలి. ఆర్డీఓకు వినతి పత్రం అందజేసిన లబ్ధిదారులు. ఇక ఘనంగా రేణుకా ఎల్లమ్మ బోనాలు సమర్పించిన మహిళలు కామారెడ్డి జిల్లా కేంద్రంలో. ఇక బాన్స్వాడ డిఎస్పీగా సత్యనారాయణ నియమితులైండు. బాన్స్వాడ డిఎస్పీగా సత్యనారాయణ బదిలీ అయ్యారు. ఎన్నికల కమిషన్ సూచన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖలో 16వ ఉద్యోగ మేళ. ఆసక్తి గల అభ్యర్థులు ఇంటర్కు హాజరు కావాలి. జిల్లా ఉపాధి అధికారి మధుసూదన్ రావు కామారెడ్డిలో. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్త చూసుకుంటే సిఐఎస్ఐల బదిలీల్లో అయోమయం. వెల్గటూరు పిఎస్ లో 5 రోజుల వ్యవధిలో 2 ఎస్ఐల మార్పట. ఇక మల్లనటిన్ ఫిర్యాదుతో తనిఖీలు. మట్టి తవ్వి ఇండస్ట్రియల్ వేస్ట్ డంప్ చేస్తున్నారని ఫిర్యాదు. అసైన్డ్ పట్టా భూములను పరిశీలించిన ఆర్డీఓ మైనింగ్ ఏడీ. డాక్యుమెంట్స్ అన్ని తీసుకురావాలని నిర్వాహకులకు ఆదేశం. పరిశీలించిన చర్యలు తీసుకుంటామని వెళ్ళాడట. మట్టి తవ్వి కెమికల్ పోస్తున్నట్టు. ఈ నెల 16న గ్రామీణ భారత్ బంద్. ఉపాధి కూలీలు పాల్గొని విజయవంతం చేయాలని చెప్తా ఉన్నారు. ఇక నాసిరకం రోడ్లు పట్టించుకోని అధికారులు. నాణ్యత లేకుండా రోడ్డు పనులు. కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలంటున్న వాహనదారులు. రోడ్లను తవ్వి 3 సంవత్సరాలు దాటిందట. కానీ ఇప్పటికి పూర్తిగా తారుపోయలేదట. ఉదారత చాటుకున్న ట్రాన్స్జెండర్. బాధిత కుటుంబానికి 5,000 ఆర్థిక సాయం అందించిందట. ట్రాన్స్జెండర్ గ్రేట్ అమ్మ. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే మానవత్వాన్ని చాటుకున్న ఎమ్మెల్యే రోహిత్. ద్విచక్ర వాహనంపై నుండి కింద పడిన వ్యక్తి 108 అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించిన ఎమ్మెల్యే. కష్టపడి చదివి డాక్టర్లు కావాలి. పేదలకు సేవ చేస్తేనే మీ జీవితాలకు సార్థకత. వైద్య విద్యార్థులతో కలెక్టర్ వల్లూరి క్రాంతి.
సంగారెడ్డి డీఎస్పీగా సత్యగౌడ్ రానున్న లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో భారీ స్థాయిలో డీఎస్పీలు బదిలీ అయిన సంగతి తెలిసిందే. సత్యగౌడ్ని ఇక్కడికి బదిలీపై తీసుకొచ్చారట. సంగారెడ్డి నుంచి చెలో సీఎం క్యాంప్ ఆఫీస్ పర్యావరణ పరిరక్షణకై పాదయాత్ర జెండా ఊపి ప్రారంభించిన లింగంపల్లి చంద్రశేఖర్. అసంపూర్తిగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పటికీ ఎవరికి కేటాయించిన దుస్థితి, అప్పుడే శిథిలావస్థకు చేరు. కేసీఆర్ అంటోడు కట్టింది ఏది కూడా ఎవరికి అక్కర రాదు. ఒకే గది 3 తరగతుల పాఠాలు, గదిలో ఇరువైపుల బోర్డుపై విద్యా బోధన, అదే తరగతి గదిలో విద్యార్థులతో పాటు గురువులు పట్టించుకొని అధికారులు ఆ స్కూల్లో నటైగోడు జైరాబాద్ కాడ. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం సంతకం పెట్టాలంటే కాసులు ముట్ట చెప్పాల్సిందే. లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన శామర్పేట తహసీల్దార్. రాత్రిపూట రోడ్డు దిగితే కథమే. పరిగి షాద్నగర్ హైవేపై పొంచి ఉన్న ముప్పు, ప్రయాణికులకు ప్రమాదకరంగా మారిన బండరాళ్లు, కొందరు దివ్యశక్తి పేపర్ మిల్ యాజమాన్య నిర్వాహకం పట్టించుకొని R&B అధికారులట. షాద్నగర్ లో ఈ నెల 18 వరకు చుక్కల మందు పంపిణీ, చిన్నారులకు విటమిన్ ఏ మందు వేయించాలి. రూపాయలు 1 కోటి ఇస్తాం, వచ్చేయండి, ఇంకా ఏం కావాలన్నా సర్దుబాటు చేస్తాం. మేయర్ పై పెట్టిన అవిశ్వాసంలో వెనక్కి తగ్గండి. బండ్లగూడ జాగీర్ కార్పొరేట్లకు భలే గిరాకీ. ఈ నెల 16న మేయర్ పై అవిశ్వాసం ఉత్కంఠ కొనసాగుతా ఉందట బండ్లగూడ జాగీర్. ఇక దేశవ్యాప్త సమ్మెకి ఎలాంటి ఆంక్షలు పెట్టొద్దు, సమ్మెలో పాల్గొనేందుకు కార్మికులందరికీ అనుమతి ఇవ్వండి. ఈ నెల 16న జరిగే దేశవ్యాప్త సమ్మెకి ఎలాంటి ఆంక్షలు పెట్టొద్దు అని చెప్పి కోరుతా ఉన్నారు. ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే మేడిపల్లి పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత. ఏమైంది? లాంగ్ డ్రైవ్ యజమాని విచక్షణ రహితంగా దాడి చేశాడు. SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్. పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన దిగిన బాధితులు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ వద్ద మంగళవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. లాంగ్ డ్రైవ్ యజమాని విచక్షణ రహితంగా దాడి చేశాడని అతడిపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసిరట. ఒరియమ్మ గీతిరిగా కొట్టిరేమే. లైన్ డ్రైవ్ కార్స్ అని సెల్ఫ్ డ్రైవింగ్ ఇస్తారంట, రెంటల్ కార్ రెంట్కి ఇస్తారట, వాడికి వచ్చిందట. అక్రమంగా నిల్వ ఉంచిన PDS గోధుమల సీజు, 7 లక్షల విలువ గల 20 టన్నుల గోధుమలు పట్టుకున్నారట. IIT JEE మెయిన్స్ లో మెరిసిన విద్యార్థులు. వ్యాలీ ఓక్ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రపంచనం. విద్యార్థులను అభినందించిన కళాశాల ప్రిన్సిపల్ వంశీధర్. రైట్గా నల్గొండ సభకు భారీగా తరలి BRS శ్రేణులు అంటూ ఇక నల్గొండ సభకు హైదరాబాద్కి తీసుకుపోతే తప్ప సభ నడవలేదు. అదనపు బాధ్యతలపై ఇలా సంతకం చేశారు. అలా కొత్త కమిషనర్ వచ్చేశారు. నార్సింగ్ మణికొండ మున్సిపాలిటీలకు నూతన కమిషనర్లు వచ్చారట. ఉమ్మడి పాలమూరు జిల్లా వార్త చూసుకుంటే PM విశ్వకర్మ యోజనను సద్వినియోగం చేసుకోవాలి. ఇసుక అక్రమ రవాణాకు సమర్థవంతంగా అరికట్టండి. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ P. ఉదయ్ కుమార్. ఇక రామన్న కుటుంబాన్ని పరామర్శించిన ఈటెల రాజేందర్ రామన్న హత్యపై DGPని కలుస్తా అని చెప్పి ఆయన చెప్పిండు. లియాపి అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఏకగ్రీవ ఎంపిక. BRS పార్టీ నుంచి BJPలో చేరికలు. నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుద్దాం. BJP జాతీయ ఉపాధ్యక్షులు DK అరుణ. కొల్లాపూర్లో ఘనంగా ప్రారంభమైన ఈదమ్మ జాతర. కానిస్టేబుల్గా ఎంపికైన అభ్యర్థులకు సన్మానం చేసిరట. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకుంటే అంధకారంలో నేషనల్ హైవే. GMR లైట్లు ఎలిగేది ఎప్పుడు? చీకటి రోడ్లపై ఇబ్బంది పడుతున్న వాహనదారులు, మరమ్మతులు చేస్తున్న పనిచేయని లైట్లు. సూర్యాపేట జిల్లా మునుగాల మండల కేంద్రంలో వేసవిలో వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు. దాహార్తి తీర్చేందుకు నీటి కుంటలు, అవసరాన్ని బట్టి సోలార్ బోర్డులు ఏర్పాటు. వేటగాళ్లను కట్టడి చేసేందుకు ప్రత్యేక నిఘా పెట్టబోతా ఉన్నారట. ఇక అలుగునూరు BT రోడ్డుకు మోక్షం కలిగేనా? హామీలకే పరిమితమైన గత ప్రభుత్వం 2021లో శంకుస్థాపన చేసిన పనులు మధ్యలోనే వదిలేసిన కాంట్రాక్టర్. HPCL ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ల ధర్నా. DGM అనాలోచిత విధానాల వల్లే సమస్యలు. డ్రైవర్ల బయోమెట్రిక్ విధానం అప్రజాస్వామికం. AITUC రాష్ట్ర కార్యదర్శి మేకల శ్రీనివాసరావు. వేసవి నీటి తొట్లు ఎక్కడవాయే? నీళ్ల కోసం అవస్థలు పడుతున్న మూగజీవాలు. లక్షలాది రూపాయల ప్రజాధనం వృధా. వేములపల్లి వాహన తనిఖీలో పట్టుబడ్డ 2 దొంగలు. వివరాలు వెల్లడించిన సూర్యాపేట DSP నాగభూషణం. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే వానరుల ఆకలిని తీర్చుతున్న సబ్ రిజిస్ట్రార్ తస్లిమా. కోతులకు ఆహారం. వరంగల్ నగరాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేత. వరంగల్ పార్లమెంట్ ఆస్పరెంట్ MP ఆనంద్ కుమార్ అట. ఇక ఆస్పరెంట్ MP ప్రత్యేక పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలి. సిద్దిపేట అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్. మంత్రాల నెపంతో తల్లి కొడుకుల దారుణ హత్య. మహబాద్లో అవినీతి నిరూపిస్తే రాజీనామా చేస్తా, తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకోను, రుజువు చేయకపోతే క్షమాపణ చెప్పాలి. సింగిల్ విండో చైర్మన్ మూలా మధుకర్ రెడ్డి. రైతు వ్యతిరేక దిశలో కేంద్ర ప్రభుత్వం. వామపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూస్తే మినీ ట్యాంక్ బండ్ పనులను వెంటనే పూర్తి చేయాలి. DCMS చైర్మన్ కొత్వాల. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇక ఎమ్మెల్యే ఆదేశాలు బేఖతారు చేసిన అధికారులు. ప్రధాన రహదారి మరమ్మతులు అంతా నాశనకమే. జాతర కోసం చేసిన మరమ్మతులు జాతర ముందే సర్వనాశనం. తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు మరమ్మతులను కేటాయించిన నిధులు ఎంత?
పినపాక నియోజకవర్గం మనుమూరు నుండి భద్రాద్రి పవర్ ప్లాంట్ వరకట. పర్యావరణాన్ని కాపాడదాం, ప్లాస్టిక్ నిషేధిద్దామని చెప్పి మనం వెల్ఫేర్ అసోసియేషన్ ఇక 27 కోట్ల విలువైన గంజాయిని ధ్వంసం చేసిన పోలీసులు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ భద్రాద్రి కొత్తగూడెం 27 కోట్ల విలువైన గంజాయి అట. అది తెలుగువారి ప్రాచీన నృత్యం కూచిపూడి విశ్వశాంతిలో అలరించిన నృత్య ప్రదర్శన. మట్టి దందా సూత్రధారులు ఎవరు? ఆధిపత్యంతోనే చెరువు శిఖం మట్టి స్వహా చెరువుల ఆయకట్టు మట్టిని మింగేస్తున్న మట్టి మాఫియా, రాజకీయ ఒత్తిడితో అధికారులు మౌనం అంటూ ఒక వార్త. ఇవి శనార్థి తెలంగాణలో ఉన్నాయి. ఒకసారి దిశ పత్రికలో ఉన్నటువంటి వార్తలను చూద్దాం. రైట్గా పట్టుబడ్డ తహసీల్దార్ డ్రైవర్ 30 లక్షల లంచం, పట్టాదారు పాస్ పుస్తకాల మంజూరుకు షామీర్పేట తహసీల్దార్ డిమాండ్. ఆయనతో పాటు డ్రైవర్కు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు 10 లక్షల నగదు 20 లక్షల చెక్కు తీసుకుంటుండగా దొరికిపోయారట. 300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్, కోటి ఇండ్లకు అందించడమే లక్ష్యం, 75,000 కోట్లకు పైగా ఖర్చుకు సిద్ధమని ప్రధాని నరేంద్ర మోడీ. 15,441 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు, పోలీసులుగా ఎంపికైన వారికి నేడు ఎల్బీ స్టేడియంలో సీఎం చేతుల మీదుగా పంపిణీ చేయబోతా ఉన్నారట. ఇక 2 రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదే, గడువు పెంచాలని కేంద్రాన్ని కోరుతాం వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి. జేఈ మెయిన్స్ లో తెలంగాణ విద్యార్థుల ప్రతిభ 7గురికి 100% ఇక వెల్లడించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. రైట్ గా ప్రతి పిఎస్ లోను సైబర్ వారియర్స్, కానిస్టేబుల్ హెడ్ ర్యాంక్ లో ఉన్న వారి నియామకం. ఇప్పటికీ 885 మందికి ట్రైనింగ్ కంప్లీట్ చేసిరట. ఈ సైబర్ మోసాలు ఏవైతే ఉన్నాయో నిన్న కొంత అవగాహన కల్పించడం జరిగింది. ప్రతి పోలీస్ స్టేషన్ లో సైబర్ వారియర్స్ ఉన్నారట. ఎవరన్నా ఉంటే వాళ్ళని సంప్రదించండి. కేసీఆర్ ధనదాహానికి కాళేశ్వరం బలి, ఇరిగేషన్ లో పాపాలన్నిటికీ ఆయనే కారణం, పిల్లలు కుంగాయని చులకనగా మాట్లాడుతున్నాడు. కేఆర్ఎంబీ విషయంలో సలహాలు ఇస్తా అంటున్నాడు. అసెంబ్లీకి హాజరై ఇవ్వచ్చుగా, అసెంబ్లీకి రాడట. దొంగది కాదు, దొడ్లేకి రాదు కేసీఆర్ కథ. రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగం, ప్రజాధనాన్ని గత ప్రభుత్వం దుర్వినియోగం చేసినందున మేడిగడ్డ అంచనా వ్యయం 133% అధికం, లక్ష్యం 900 టీఎంసీలు, ఎత్తిపోసింది 162 టీఎంసీలే. కాళేశ్వరం ఖర్చు 93,872 కోట్లు, ఫలితం అంతంతే. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో అధికారులు సీఎం. బండారం బయటపడుతుందనే రాలేదు, కాలు విరిగిందని చెప్పి నల్గొండ సభకి వెళ్లారు. కుర్చీ పోగానే ఆయనకు మళ్ళీ నీళ్లు ఫ్లోరైడ్ గుర్తుకొచ్చాయి. ఆయన వెళ్లాల్సింది మేడిగడ్డకు కాదు, కాశీకి పోయి సన్యాసం తీసుకోవాలి. 1,00,000 కోట్లు ఖర్చు చేసినా 1,00,000 ఎకరాలకు నీరు అందలేదు. కేసీఆర్ ను కాపాడేందుకు బీజేపీ యత్నం, అందుకే మేడిగడ్డకు రాలేదని చెప్పి మీడియాతో రేవంత్ రెడ్డి చెప్పిన మాట. కొంగింది పిల్లర్లు కాదు, ప్రజల నమ్మకం. అది మేడిగడ్డకు పోయి ఏం బీక్తారు? అక్కడ తోకమట్టుందా? నదులపై మీకు అవగాహన లేదు. ఈయనకు అవగాహన ఉన్నటువంటి సన్నాసి దొంగ రాలే, అసెంబ్లీకే వస్తలేడు. నన్ను అడిగితే నేను చెప్తా కదా, అడిగే సంస్కారం తెలివి ఉండదు. ఈయన ఏం అడగాలి? నిన్ను నీకేమెరక తోకమట్ట, నీకేమెరక కేసీఆర్? నీకు తెలిసింది ఒకటే, మందిని ఎట్లా ముంచాలి, పాస్పోర్ట్లు బ్రోకర్ దగ్గర నుంచి ఎట్లా మందిని మాయమచ్చిందన్న మాటలు చెప్పాలి, గజకర్ణ గోకర్ణ విద్యల గురించి అయితే నిన్ను అడగాలి. నీకేమెరక? కృష్ణా జలాలను కేఆర్ఎంపీకి భద్రప్పల్లాగా అప్పగించారట. ఎవడు అప్పగించిండా? ఈ సన్నాసిగా దొంగవాడు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు, డబుల్ స్పీడ్ తో తిరిగి వస్తాం. రైతు బంధు అడిగితే చెప్తూ కొట్టాలంటావా? ఎన్ని గుండెలరా మీకు? నీకు ఎన్ని గుండెలరా? ఎవడన్నారా అని జనం తిరుగుతురు. అసెంబ్లీ అయ్యాక మేము మేడిగడ్డకు పోతాం, మిమ్మల్ని ఎండగడతాం. లొటపి బోర్డులో చూడరాదురి. నల్గొండ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అట. దమ్ముంటే పరిస్థితిని సరిచేసి రైతులకు నీళ్ళు ఇవ్వండి అట. ఉంటే కదా ఇప్పుడు అలా నీళ్ళు తెస్తే ఉన్నది మీకే తట్టుంది. మీరు కట్టిన ప్రాజెక్టులు కుంగలేదా అని అడుగుతుంది. ఇప్పటిదాకా పాటలు చూపించిన కదా, ఏమన్నా కుంగినట్టుందా? 2-3 పిల్లలు గుంగాయని చెప్పి కేసీఆర్ 2-3 ఒక్క 20 రీతేనే మరి అసెంబ్లీకి వస్తలేవు. 2-3 పిల్లలు గుంగితే ఎట్లొస్తుంది? కారుకు 2 టైర్లు పంచర్ అయితే. కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒకటే కాదట, ఎంతోనట. కేసీఆర్ గోబ్యాక్, ఎన్ఎస్సీఐ నేతల ఆందోళన, బీఆర్ఎస్ నేతల బస్సుపై కోడిగుడ్లతో దాడి చేసిరట. కోడిగుడ్లతో కాదు, అటెంకలు రానియద్దు కొడుకులను. మేడిగడ్డలో భారీ కుంభకోణం, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ చేయిస్తాం. ప్రాజెక్టుకు చీఫ్ ఇంజనీర్, డిజైన్ అన్ని కేసీఆర్. 94,000 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రైతులపై టియర్ గ్యాస్, స్మోక్ బాంబులు, ఫస్ట్ టైం డ్రోన్లతో ప్రయోగించిన పోలీసులు. ఢిల్లీ వైపుగా కదిలిన 1,000 మంది రైతులు, వారి వెంట 6 నెలలకు సరిపడా రేషన్, డీజిల్, బారికేడ్లను తొలగించుకుంటూ ముందుకు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్న పోలీసులు. 100 మంది రైతులకు పైగా గాయాలు. అధికారంలోకి రాగానే ఎంఎస్పీ అని చెప్పి రాహుల్ గాంధీ మాట. ఇవాళ ఇరిగేషన్ పై శ్వేతపత్రం అసెంబ్లీ వేదికగా రిలీజ్. బీఆర్ఎస్ వైఫల్యాల ప్రస్తావన, ప్రజాధనం వృధా, ఖజానాకు భారీగా నష్టం. రేపు కాంగ్రెస్ లోకి నీలం మధు. బీఎస్పీకి రాజీనామా, దీపాదాస్ మున్షి సమక్షంలో చేరిక. బీసీ యువనేత నీలం మధు ముదిరాజ్ బీఎస్పీకి రాజీనామా చేశారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో రేపు హస్తం పార్టీ కండువా కప్పుకొనున్నారు. తన అనుచరుల సలహా, కాంగ్రెస్ ఆహ్వానం మేరకు ఆ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. వెల్కమ్.
శ్రీ చైతన్యకు నో రూల్స్. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో 16 కాలేజీలు నిబంధనలకు విరుద్ధంగా తరగతుల నిర్వహణ చర్యలు తీసుకోవాలంటూ ఇంటర్ బోర్డు ఫిర్యాదులు. లైట్ తీసుకుంటున్న ఆఫీసర్లు నోటీసులకే పరిమితం. యాజమాన్యంతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలు. గత ప్రభుత్వంలో పెద్దల అండదండలు. రాష్ట్ర సర్కార్ ఫోకస్ పెట్టాలని పలువురు రిక్వెస్ట్ చెప్తా ఉన్నారు. ఈ శ్రీ చైతన్య నారాయణ పనిచేయాలి సార్. పరీక్షల్లో మోసాలకు పాల్పడితే 10 ఏళ్ల జైలు శిక్ష, కోటి రూపాయల జరిమానా సైతం. పబ్లిక్ పరీక్షల అక్రమ మార్గాలపై నివారణ 2023 24. ఇది దిశ. ఈ ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ వార్తలు చూద్దాం. నేను నిన్ను ప్రేమిస్తున్నా అని నేను పలికిన క్షణం తన మనసు మూగబోయింది. తన గుండె చప్పుడు నాకు స్పష్టంగా వినిపించింది. తన మదిలో రేగే అలజడి నాకు నా ప్రేమపై నమ్మకాన్ని కలిగించింది. తను నాపై చూపే ప్రేమకి, తనలోని పసి మనసుకి నేను ఎప్పటికీ దాసోహం. ఆ క్షణం ఇప్పటికీ ఎప్పటికీ మదిలో ఉండిపోతుంది. ఎంతో దూరంలో ఉన్న చంద్రుడు మనకు కనబడుతూ ఉంటాడు. నా మనసుకి ఇష్టమైన నువ్వు ఎంత దూరంగా ఉన్నా నా కళ్ళలో నీ రూపం ఎప్పుడు కదలాడుతూనే ఉంటుంది. ఇప్పుడు నీ నీడలో ఉంటానని మర్చిపోకు. ప్రేమికుల రోజు శుభాకాంక్షలు, నాగిరెడ్డి. ఇంకా 1 కోటి ఎకరాల మాగాని అబద్ధం. 1,00,000 కోట్లు ఖర్చు చేసి 1,00,000 ఎకరాలకు నీరియలే. ప్రాజెక్టుల పేరుతో దోచుకున్నారు. కాళేశ్వరం కోసం 1,00,000 కోట్లు ఖర్చు. ఏటా విద్యుత్ బిల్లే 10,500 కోట్లు. కేసీఆర్ నీకు ఎట్లొస్తుందో కానీ మంచి వాళ్ళకి వచ్చింది, నీకు వస్తలేదు కేసీఆర్ తెలివి. అంచనా 2,472 కోట్లు ఖర్చు, 4,321 కోట్లు. మేడిగడ్డపై విజిలెన్స్ రిపోర్ట్లో సంచలన విషయాలు. ఇగో కొడుకురా నీకు అమ్మా, వీళ్ళకి ఏం రోగం పుట్టిందట. రైతు బంధు అడిగితే చెప్తూ కొట్టారంటారా. కృష్ణా జలాలపై సావోరేవో తెలుసుకొని దుంకి సావర్ల బడి దుంకుపో. కృష్ణా జలాల కాడ ఆ నీళ్ళేని ఆ ఏడా శ్రీశైలం డ్యాంలో మీదికేం దుంకు సన్నాసి. అమెరికా అధ్యక్ష బాధ్యతలకు సిద్ధమే. వయసు పైబడడంతో బైడెన్కు తగ్గిన జ్ఞాపక శక్తి. నివేదికను ఖండించిన అమెరికా అధ్యక్ష భవనం. అధ్యక్షుడు దిగిపోతే వైస్ ప్రెసిడెంట్కు బాధ్యతలు వెల్లడించిన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్. రిత్విక్ వెంచర్ అక్రమ నిర్మాణాలు. గొల్లవాగు బఫర్ జోన్ ల్యాండ్ను కబ్జా చేసిన రిత్విక్ వెంచర్ అట. ప్రతి ఇంటికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్ తీయడమే లక్ష్యంగా పనిచేస్తా ఉన్నారట. రైతుల రుణం. సుదీర్ఘ నిరసనకు సిద్ధమైన రైతులు 6 నెలలకు సరిపడా ఆహారం, డీజిల్. ఢిల్లీలో భారీ నిరసనకు అన్నదాత సన్నద్ధం. శంభు సరిహద్దు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోటెత్తిన భక్తులు. ఈ నెల 21 నుంచి మేడారం సమ్మక్క సారలక్క జాతర. బంగారాన్ని తలపిస్తున్న బెల్లం ధరలు. భక్తులకు ప్రసాదాన్ని హోమ్ డెలివరీ ఇవ్వనున్న తెలంగాణ ఆర్టీసీ అంటూ ఒక వార్త. ధర్నా చేస్తుంటే రైతుల్ని పట్టించుకోరా. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుల కోసం ఎంఎస్పీ చట్టం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఇక నల్గొండలో ఎయిడెడ్ స్కూళ్ల దందా. నాగార్జున సాగర్లో సెయింట్ జోసెఫ్ స్కూల్ మాయాజాలమట. ఏమైంది? ఒకే పాఠశాల ప్రాంగణంలో పలు సొసైటీలతో దందా. పాఠశాలకు ఎయిడెడ్ ఉందో లేదో డీఓకి తెలియని దుస్థితి. అక్రమంగా ప్రభుత్వ భూమిలో పాఠశాల భవన నిర్మాణాలు నిబంధనలకు పాతరేసి మిడ్ డే మీల్స్ పథకంలో లక్షలు కాజేసిన వైనం. ప్రైబా సెయింట్ జోసెఫ్ కాన్వెంటు, జీసస్ మేరీ జోసెఫ్ సొసైటీల దందాపై ఆదాబ్ హైదరాబాద్లో డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అడుగుతా ఉన్నారు. సెయింట్ జోసెఫ్కి సంబంధించినటువంటి నేను ఇక్కడ పోవడం జరిగింది. వాళ్ళ బాధలన్నీ నాకు ఓ లెటర్ రూపంలో ఇవ్వడం జరిగింది. మరి అదేందో ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. ఇది ఆదాబ్ హైదరాబాద్. ఇక ఈనాడు. రూపాయలు 1,00,000 కోట్ల ఖర్చు, 1,00,000 ఎకరాలకు నీరు ఇవ్వలేదు. కేసీఆర్ దోపిడీకి కాళేశ్వరం బలైపోయింది. అక్రమాలకు బాధ్యులపై విచారణ చేయిస్తున్నాం. అవసరమైతే రెవెన్యూ రికవరీ యాక్టు. నేడు అసెంబ్లీలో సాగునీటిపై శ్వేతపత్రం. కేసీఆర్ చెప్పింది ఏటా 180 టీఎంసీలు. 5 ఏళ్లలో ఎత్తిపోసింది 162 టీఎంసీలే. కుర్చీపోయినందుకే నల్గొండ సభ. కేసీఆర్ మేడిగడ్డ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి బ్యారేజ్ సందర్శన. కృష్ణా జలాలపై హక్కు జీవన్మరణ సమస్య. ఇట పెట్టినాయో ఈయనకు సమస్య, నీకు సమస్య జీవన్మరణ. ఏవనికేం బాధ లేదు. నీ డ్రామా అంతా గమనిస్తూనే ఉన్నారు. బాతాల పోషెట్టి. కానిస్టేబుల్ అభ్యర్థుల నిరీక్షణకు తెర. ఎంపిక ప్రక్రియ పూర్తి చేసిన పోలీస్ నియామక మండలి. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇవాళ పత్రాల పంపిణీ. జేఈ మెయిన్స్ లో తెలుగోళ్ళ హవా. దేశవ్యాప్తంగా 23 మందికి 100%. తెలంగాణ నుంచి 7, ఆంధ్రప్రదేశ్ నుంచి 3. రణరంగంలో రైతుల ఢిల్లీ చలో. బారికేడ్లను తొలగించి దూసుకెళ్లిన అన్నదాతలట. ఇవి ఇందులో ఇవి ఆమె రాసుకొచ్చింది చూడు. గద ఎత్తినాడే తొడగొట్టినాడే అంటే ఎత్తిండు. నా కట్టె గాలేదాకా తెలంగాణ కోసమే. నీ ఫస్ట్ నీ కట్టె గాలితే తెలంగాణ గాలినట్టే. తెలంగాణ సలబడుతుంది. మన హక్కుల కోసం పులిలా కొట్లాడతా. ఈ పులి ఇది అసెంబ్లీకి రారా అంటే వస్తలేడు. పులి అట పులి. నల్గొండ సభలో కేసీఆర్ రణగర్జన చేసిందట. సన్నాసి.
ఏపీకి రాజధాని ఇది లేనే లేదు, ఇక మేడిగడ్డ అది లేనే లేదు చూడు వార్త. మొత్తం ఇలా వార్త వస్తలేదంటేనే దాని కథ ఏందో అర్థమైంది. అర్థం చేసుకోవాలి. ఇగో ఏపీకి రాజధాని కట్టేదాకా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ అని ఈయన అన్నాడు. నెక్స్ట్ ఈయన కేసీఆర్ అనుకుంటాడు ఎట్లొస్తారో చూస్తాను మళ్ళీ ఈ సెంటిమెంట్ కథలు అన్నట్టు. ఈ డ్రామా ఈయనతో అనిపించిందే కేసీఆర్. ఈ డ్రామా అంతా ఇదే. వాస్తవం. ఢిల్లీపై రైతు దండయాత్ర చేసిండట. బోనస్ బోగస్ మరో గ్యారంటీకి మంగళమట. ఇగో ఈమె రాసుకొచ్చింది చూడు. రాష్ట్రం తెచ్చిన నాకు తన్లాట ఉంటుంది అట్లా తన్లాట ఉంటుంది. దొంగ ఏక్ నంబర్ చోర్ తిడుతురు నిన్న జనం.